ప్రైజ్ ద లార్డ్ అందరికీ. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పాడ్ క్రైస్ట్. మై నేమ్ ఇస్ ఉదయ్ అండ్ వైఫ్ ఇస్ హియర్ మౌనిక. సో మా ఇద్దరం కూడా ఈరోజు ఇలా ఫస్ట్ ఎపిసోడ్ పాడ్ క్రైస్ట్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు చూపిన భాగ్యమును బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు. అండ్ టుడే ఈరోజు మనతో పాటు కలిసి ఈ యొక్క పాడ్ క్రైస్ట్లో అనేకమైన విషయాలు మాట్లాడడానికి గాను అనేకమైనటువంటి ఇన్సైట్స్ మనకి ఇవ్వడానికి మన మధ్యకి we have two beautiful and wonderful blessed couple మన మధ్యన ఉన్నారు. దే స్టార్టెడ్ ఫ్రమ్ అ స్మాల్ విలేజ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు అనేక నేషన్స్ నాకు దే బీన్ అ బ్లెస్సింగ్. దే ఆర్ నన్ అదర్ దాన్ వీ హ్యావ్ చిరంజీవి సార్ అండ్ కమలా చిరంజీవి మ్యామ్. దేవునిపేట వందనాలు సార్ అండ్ మ్యామ్. మీరు వచ్చి ఈరోజు మాతో పాటు కూర్చొని అనేకమైన విషయాలు మాట్లాడడానికి దేవుడు, ఐ థింక్ దిస్ ఈస్ అ డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇలాగా కూర్చొని మనం మాట్లాడడానికి. అండ్ దెన్ యూ బోత్ ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మేము ఇప్పుడిప్పుడే మా యొక్క జర్నీని స్టార్ట్ చేస్తుండగా మీరు రావడం ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సో ముందుగా ఈరోజు మీరు వరంగల్ నుంచి అండ్ మ్యామ్ మీరు మెదక్ నుంచి స్టార్ట్ చేసి ఇన్ని దేశాలకు లేదంటే ఇన్ని నేషన్స్ నాకు మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్న విధానం, ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ఒక్క పిలుపు నుంచి స్టార్ట్ అయిందని నమ్ముచున్నాను. ఒక చిన్న పిలుపు ఈరోజు ఇన్ని దేశాలకు వెళ్ళడానికి, అనేక మందిని ఒక ఇన్స్పైర్ చేయడానికి గాను లేదంటే దేవునిలోనికి నడిపించే విధానంలో కానివ్వండి, దేవుడి వాడుకుంటున్న విధానం, ఐ థింక్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ఒక చిన్న కాల్ అనేది నమ్ముచున్నాం. సో మీ నుంచి మేము వినాలనుకుంటున్నాం, ఎలా దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచి ఉన్నాడు ఈ యొక్క మినిస్ట్రీలోనికి, దేవుని యొక్క పని చేయడానికి, పరిచర్యలోనికి ఏ విధంగా పిలిచాడు అన్నది మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నాను. ముందుగా సార్, మీరు మీ యొక్క పిలుపు ఏ విధంగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు దేవుని యొక్క సేవ చేయడానికి అన్నది. ఇది బహు ఆశ్చర్యమైనటువంటి ప్రయాణం, విశ్వాస ప్రయాణం, సేవా ప్రయాణం. నేను 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్నను కోల్పోయాను. అప్పుడు నాన్న కొరకు ఎదురు చూస్తున్నాను, కనిపెడుతున్నాను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ ఫాదర్. అటువంటి సమయంలో ఒక దేవాలయంలో చిన్నపిల్లల కూడికలు జరుగుతున్నాయని విన్నాను. నాకు తెలియదు, ఎప్పుడూ ఆలయానికి వెళ్ళలేదు. కానీ మిట్ట మధ్యాహ్నం మే మాసం 1960వ సంవత్సరంలో నేను మండుటెండలో చెప్పులు లేవు, నిక్కరు వేసుకొని ఆ ఆలయానికి వెళ్ళాను. వెళ్ళే వరకు ఆలయం లోపల చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా గోల వినబడుతుంది. అందులోకి వెళ్ళాలని నాకు ఆశ ఉండింది, కానీ ఎవరు నన్ను ఆహ్వానించడం లేదు. నేను ఒక కిటికీ నుండి మరొక కిటికీకి వెళ్ళి చూస్తున్నాను, తలుపు దగ్గర ఉండి చాటుకు దాక్కొని చూస్తున్నాను, కానీ ఎవరు నన్ను చూడడం లేదు, ఎవరు నన్ను ఇన్వైట్ చేయడం లేదు. నేను అక్కడ ఒక స్ట్రేంజర్ను, ఎవరికి నేను తెలియదు. కాబట్టి నేను చాలా నిరాశపడ్డాను, నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రి నేను నిద్రించలేదు. ఉదయాన్నే 5 గంటలకు లేచాను, బావిలో నుండి నీళ్లు చేదుకొని స్నానం చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేశానో లేదో నాకు గుర్తులేదు, కానీ 7:30 వరకు ఆ ఆలయం దగ్గర ఉన్నాను. నేను వెళ్ళేసరికి ఆలయం మూస్తుంది, తాళం వేస్తుంది, కిటికీలన్నీ మూస్తున్నాయి. ఏం జరిగింది? నిన్నంతా అల్లకల్లోలంగా కనిపించింది, అంటే గోలగోలగా అనిపించింది. ఈరోజు ఏం లేదు, నిశ్శబ్దంగా ఉంది ఏంటని భావిస్తూ అక్కడ ఆలోచిస్తూ నేను అక్కడ కూర్చున్నాను. అంతలోకి 8 గంటలు ఒక గంట మోగింది. ఆ గంట శబ్దం వినగానే 4 దిక్కుల నుండి పిల్లలందరూ పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క ఆలయపు ద్వారం వాళ్ళు ఒక లైన్లలో నిలబడ్డారు. నేను నా హైట్ చూసుకున్నాను, పొట్టివాన్ని. ఆ పొట్టి హైట్ను చూసుకొని మెల్లగా వెళ్ళి అందులో నిలబడ్డాను. ఇంకంతే, అక్కడ వాళ్ళు ప్రార్థన చేసి ఆలయంలోనికి వెళ్ళారు. ఒక్కొక్క లైన్ వరకు ఒక్కొక్క సైడ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో ఒక టీచర్ ఉన్నాడు, వారికి బోధిస్తున్నారు. అప్పుడు నాకు తెలిసింది అది వెకేషన్ బైబిల్ స్కూల్ అని, వేసవికాల బైబిల్ పాఠశాల అని. అది మొదటి అనుభవం. మొట్టమొదటిసారిగా యేసు ప్రభు అనేటువంటి మాటను విని యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలుసుకున్నాను. రెండవది, మొట్టమొదటిసారిగా నేను పాటలు పాడడం నేర్చుకున్నాను, యాక్షన్ సాంగ్స్ పాడడం నేర్చుకున్నాను, వాక్యాన్ని కంఠత చేసి చెప్పడం నేర్చుకున్నాను, బైబిల్ చదవడం నేర్చుకున్నాను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాను.
10 రోజుల తర్వాత అంటే ఒక దినం నేను లేట్‌కెళ్ళాను. కానీ అది 10 రోజుల పాఠశాల. ఆ పాఠశాల అయిపోయిన తర్వాత టీచర్ ఆయన పేరు సదానందం. ఆయన నన్ను అందరిని పిలిచి అన్నాడు, "మీరు ఎంతమంది యేసుప్రభును మీరు విశ్వసించారు అని వెంబడించడానికి ఇష్టపడుతున్నారంటే" 2 చేతులు లేబెట్టాను నేను. నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. నాకు ఒక తండ్రి దొరికాడు, యేసయ్య. అక్కడి నుండి మేము వరంగల్ వాస్తవ్యులం. నేను వరంగల్ కోటలో పుట్టాను. కాకతీయ రాజ్యం అది. అక్కడి నుండి బయలుదేరి మా తల్లిగారు ఉద్యోగం కొరకని జనగాం అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆమెతో పాటు నేను వెళ్ళాను. నాకు 2 అక్కయ్యలు. ఒక అక్కయ్య మా చిన్నాన్న దగ్గర ఉంది. ఇంకొక అక్కయ్య పెళ్ళి అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో మా టీచర్స్ నా మీద చాలా ప్రభావం చూపించారు. వారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్పించారు. అక్కడ ప్రతి దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. అందులో ఫస్ట్ రావడం, సెకండ్ రావడం జరిగింది. 12వ ఏట 8వ తరగతి చదువుతున్న సమయంలో నేను నిజమైనటువంటి రక్షణ పొందాను. అప్పుడు మా టీచర్స్ వాళ్ళందరూ కూడా కలిసి బాప్తిసం కొరకై వారు నన్ను సిద్ధం చేశారు. 12వ ఏట నేను నీళ్ళ బాప్తిసం తీసుకున్నాను. దాని తర్వాత నా జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగింది. వెంటనే నేనున్న స్కూల్లో, అది బోర్డింగ్ హోమ్ అంటే హాస్టల్, స్కూల్ ఒక దగ్గర ఉంటుంది. అక్కడ గర్ల్స్‌కి, బాయ్స్ కూడా వేరువేరుగా వాళ్లకు వసతి గృహాలు ఉంటాయి. వాళ్ళలో 35 మందిని ఏర్పాటు చేసుకొని వారిని గాస్పెల్ టీమ్‌గా చేసి ప్రతి శనివారం స్కూల్ మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు, 3 గంటలకు అట్లా నడిచి 12 గ్రామాలకు వెళ్ళాం. కొన్నిసార్లు మా టీచర్స్ మాకు బైసికిల్ అద్దెకి తీసుకోవడానికి డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులను తీసుకొని ఒక 2, 3 దూర ప్రాంతాలకు వెళ్ళేవారు, 12, 15 కిలోమీటర్లు. నేనైతే ఇంకొకరితో కలిసి నడిచి వెళ్ళేవాడిని. అక్కడ ఏ చర్చెస్ లేవు, ఏమి లేవు. కానీ మా దగ్గర బైబిల్ లేదు, పాటల పుస్తకం లేదు, ఏం లేదు. మేము సండే స్కూల్లో ఏం నేర్చుకున్నామో వాటిని అక్కడ పోయి చెప్పేవాళ్ళం. అదే కథ, అదే పాట, అదే కంఠత వాక్యము, అవే ఆటలు, అవే యాక్షన్ సాంగ్స్. వాళ్లకు నేర్పిస్తూ మేము సంవత్సరాంతంలో డిసెంబర్ మాసం ప్రత్యేకంగా క్రిస్మస్ సెలవులకు మేము వెళ్ళకముందు ఆ పిల్లలందరినీ అక్కడ తీసుకొని వచ్చేవాళ్ళం. 12 గుంపులు, 12 గ్రామాలకు వెళ్ళి చేసిన పని పిల్లలందరూ కూడా ఎడ్ల బండ్ల మీద చక్కగా సిద్ధపడి వాటిని డెకరేట్ చేసి ఎద్దులకు కొమ్ములకు చక్కగా రంగులు వేసి వాళ్ళ యొక్క ఓణీలు, చున్నీలు ఉంటాయి కదా, అవన్నీ కూడా లేక చీరలు ఉంటాయి కదా, కప్పేసి రంగురంగులుగా వేసుకొని వాళ్ళు వచ్చి మా స్కూల్ దగ్గర మా పాఠశాల పిల్లలతో కలిసి వారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు గ్రామంలో నేర్చుకున్న అన్నీ అక్కడ ప్రదర్శించేవాళ్ళు. సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కంఠత వాక్యాలు చెప్పేవాళ్ళు, తర్వాత స్కిట్స్ వేసేవాళ్ళు, చివరికి క్రిస్మస్ మేంజర్ అదొకటి చేసేవాళ్ళు. నేను జనగామ పట్టణం అది. అక్కడికి వెళ్ళి క్రైస్తవ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నా షర్ట్ని ఇట్లా తీసి వెళ్ళి, మా పిల్లలు గ్రామాల నుంచి వస్తున్నారు, వాళ్ళని సంతోషపరచాలా క్రిస్మస్ సమయంలో, వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వాలనుంది, మీరు సహాయం చేస్తారా అని వెళ్ళేవాడిని. కొంతమంది ₹1, ₹2 ఇచ్చేవాళ్ళు, కొంతమంది పెన్నులు, పెన్సిల్స్ ఇచ్చేవారు, రబ్బర్స్ ఇచ్చేవాళ్ళు, రిబ్బన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత సేఫ్టీ పిన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగా చిన్న కొన్ని యూజ్డ్ క్లోత్స్ ఇచ్చేవాళ్ళు. అవన్నీ తీసుకొని ఇట్లా నా షర్ట్లు ఇట్లా మూట కట్టుకొని వచ్చేవాడిని. అలాగా వచ్చి ఆ సమయంలో, ఈ పిల్లలు వచ్చినటువంటి సమయంలో వాళ్ళు గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటంటే, నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. ఏమి లేవు, డబ్బులు లేవు, ఏమి లేవు. మేము చదువుకోవడమే కొంత కష్టం. ఇంకా ఏమి లేనప్పుడు ఉన్న దాంతో మేము చేసాం. ఏం నేర్చుకున్నామో అదే వెళ్ళి చేసాం. ఇంక మా దగ్గర ఒక పుస్తకం లేదు, ఇంకేమీ లేదు, చెప్పులు కూడా లేవు. అలాదిగా చేస్తే దాదాపు 250-60 మంది అందులో పాల్గొన్న వాళ్ళు ఈరోజు
100 మందికి పైగా చక్కని చదువుల్లోనికి వచ్చారు. చాలామంది సేవకులైనారు. అది మా జీవితంలో చూసినటువంటి ఒక మార్పు, ఒక యవ్వన దశలో చూసినటువంటిది. 8వ తరగతి నుండి 11వ తరగతి వరకు ఆ కార్యాలు చేస్తుండేవారు. దాని తర్వాత కళాశాలకు వెళ్ళాను. ప్రీ యూనివర్సిటీ అని అప్పుడుండేది. ఇప్పుడు 12థ్ గ్రేడ్ అంటారు. దానికి వరంగల్‌కి వెళ్ళాను. అక్కడ చేశాను. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర యాజిటేషన్స్ వచ్చాయి. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయినాం స్టడీస్‌లో. ఆ సమయాల్లో కొంతమంది పాస్టర్స్‌తో కలిసి, మిషనరీస్‌తో కలిసి గ్రామాలకు వెళ్ళి, ఆయా చోట్లకు వెళ్ళి సువార్త సేవ చేసేవాళ్ళం. నా పనంతా పాటలు నేర్పించడం, యాక్షన్ సాంగ్స్ నేర్పించడము. తర్వాత బైబిల్స్ అన్నా ఏదన్నా న్యూ టెస్ట్‌మెంట్స్ ఉంటే వాళ్ళకి అమ్మడం, ఫిల్మ్ షో చూపించడం నా పని. నాతో వచ్చే పాస్టర్ ఏమో దేవుని వాక్యం చెప్పడం ఆయన. అలాగా కర్నూలు, నంద్యాల, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో మేము తిరుగుతూ చేసాం. అదంతా కూడా ఒక అనుభవంలోని దేవుడు తీసుకొచ్చాడు. తదుపరి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ ఒక కాంపౌండ్లో, ఒక షెడ్లో ఉన్నాను. నేను ఇంకా నాతో కొంతమంది క్లాస్మేట్స్ కూడా వచ్చారు. అక్కడి నుంచి నేను నా బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్లో చేశాను. డాక్టర్ని కావాలనుకున్నాను. 0.5లో మిస్ అయిపోయింది. అప్పుడు నాకు ఏదైనా ఉంటే ఒక సర్టిఫికేట్ పెడితే కూడా వచ్చేదేమో, అది నాకు తెలియదు. థర్డ్ లిస్ట్ ఉంటే వచ్చిందేమో, నాకు అది కూడా తెలియదు. మొత్తానికైతే అది అయిపోయింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఇంకా నాకు సైన్స్ మెడిసిన్ దొరకలేదు. సైన్స్ చేయాలనుకున్నాను, కెమిస్ట్రీ చేయాలనుకున్నాను, అందులో రాలేదు. ఇంగ్లీష్ లిటరేచర్లోది వచ్చింది. నేను అసలు ఇంగ్లీషే చదవలేదు. ఇంగ్లీష్ లిటరేచర్లో వచ్చింది. నేను మాస్టర్స్ డిగ్రీ మొదలుపెట్టాను. మాస్టర్ డిగ్రీ మొదలుపెట్టినప్పుడు చాలా కష్టపడ్డాం. కొన్నిసార్లు నడుచుకుంటూ వచ్చేది. ఆ సెకండ్రాబాద్ క్లాక్ టవర్ నుండి ఉస్మానియా యూనివర్సిటీ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఏం తిన్నామో ఏం తినో తెలియదు. సాయంకాలం వరకు వండుకొని తినాలా, పోయి మనం చదువుకోవాలి. కాకపోతే అక్కడున్న చర్చ్తో సంబంధం పెట్టుకున్నాం. ఆ చర్చ్లో సండే స్కూల్ టీచర్గా ఉండడానికి ఇష్టపడి వెళ్తే పాస్టర్ గారు సపోర్ట్ చేయలేదు, పెద్దలు కూడా ఏమనలేదు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ దినం ఎవరు రాలేదు. పిల్లలు వచ్చారు సండే స్కూల్కు. టీచర్ లేడు, సూపరింటెండెంట్ లేడు, ఎవరు లేరు. పిల్లలతో అన్నాను, ఒరే మీకు పాట నేర్పించాలా అన్నాను. నేర్పించండి అన్నారు. వెంటనే ఒక చిన్న పాట నేర్పించాను. ఇంకంతే, దాంతో నేను అలా వెళ్ళిపోయాను. అంటే నాకు ఏమర్థమైందంటే, ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఒకరు అనుభవంలో ఉండి చెప్పాలని వస్తే కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. కానీ అటువంటి సమయంలో దేవుడు ఎందుకు నాకు ఆలోచన ఇచ్చాడో నేను దూసుకెళ్ళాను. దూసుకెళ్ళని నా లోపల ఉన్నటువంటి ఆ తలాంతును, నాకు ఇచ్చిన అనుభవాన్ని అక్కడ నేను తప్పక నేను షేర్ చేయాలనేది నా లోపల కలిగింది. అక్కడ నుండి ఇక సెకండ్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ కదా, హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా అక్కడి నుంచి సైకిల్ మీద వెళ్ళి సండే స్కూల్ తీసుకునేవాళ్ళు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంజనీర్లు, వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ చేసేవారు. మేము మామూలు పిల్లల లెక్క వెళ్ళేసి మేము చేసేవాళ్ళం. తర్వాత యూత్ గ్రూప్ని తయారు చేసాం. అదే హైదరాబాద్లో దాదాపు 200 మంది యూత్ ఉండేవాళ్ళు. ఈ 200 మంది యూత్ ప్రతి నెల మొదటి తేదీన, మొదటి ఆదివారంన ఏదో ఒక చర్చిలో కూడాలి. మేము రెగ్యులర్గా 160 to 180 పీపుల్ వచ్చేవారు. మొత్తం 200 మంది. వాళ్ళ టాలెంట్స్ని డెవలప్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసేవాళ్ళం. వాళ్ళకు బైబిల్ క్విజెస్ పెట్టేవాళ్ళము, బైబిల్ టెస్ట్ పెట్టేవాళ్ళము, వాళ్ళకు సింగింగ్ కాంపిటీషన్, సోలో కాంపిటీషన్స్, గ్రూప్ సింగింగ్ పెట్టేవాళ్ళము, వాళ్ళకి ఎలోక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళము, రైటింగ్ స్కిల్స్ కాంపిటీషన్ పెట్టేవాళ్ళము. అంతేకాకుండా రైటింగ్, పోయట్రీ, సాంగ్స్ పెట్టేవాళ్ళం. క్రికెట్ అటువంటి గేమ్స్ను పోటీలు పెట్టేవాళ్ళం. వాళ్ళకి రోలింగ్ షీల్డ్స్ ఇచ్చేవాళ్ళం. దాంతో ఆ 200 మంది కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ఉద్యమము అక్కడ యవనస్తులతో వచ్చింది. ఈ యవనస్తుల్లో కొంతమంది ఒక 40-60 మందిని ఒకటి లేక 2 బస్సులలో తీసుకొని గ్రామాలకు తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఒక బస్సులో 50 మంది ఉంటే వాళ్ళందరూ ఒక 10 గ్రామాలకు వెళ్ళేవారు. ఒక్కొక్కరు 5-5 గ్రామాలు. ఒకరేమో పాటలు నేర్పించాలా, పాటలు పాడాలా, ఇంకొకరేమో ఆటలు ఆడించాలా, ఒకరేమో వాక్యం చెప్పాలా, ఒకరేమో ప్రార్థన చేయాలా, ఇంకొకరేమో ఎవరైనా సిక్ పీపుల్ ఉంటే వాళ్ళని దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇది వాళ్ళ యొక్క కరిక్యులం, లేకుంటే వాళ్ళు చేయవలసిన పని. దీనికి మరి ఏమి రాసినటువంటి ఏమి లేవు మన దగ్గర. ఇవన్నీ ఏం నేర్చుకున్నామో అవే వాళ్ళకి చెప్పడం అయింది. తర్వాత వాళ్ళందరూ గ్రామాలు వదిలిపెట్టుకొని పోయేవాడిని. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మేము శనివారం వెళ్ళేవారం. శనివారం రాత్రి
ఒక గ్రామంలో ఉండేవాళ్ళం. నెక్స్ట్ అక్కడే వండుకొని తినేవాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఆరాధన చేసుకొని మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ ఈవినింగ్ వరకు చేరేవారం. మండే వీఆర్ ఆన్ అవర్ వే టు స్కూల్స్, కాలేజెస్ అండ్ వర్క్ ఆల్సో. ఆ రీతిగా ఆ పరిచర్య యవనస్తుల మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఇక ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఈ మిషన్ స్కూలే మాకు ఒక థియలాజికల్ కాలేజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా దైవభక్తి కలిగినటువంటి వారు, దేవుని వాక్యం బాగా ఎరిగిన వాళ్ళు. కాబట్టి మాకు చాలా నూరిపోశారు దేవుని వాక్యాన్ని. చాలా ట్రైనింగ్ ఇచ్చారు మాకు అందులో. సో దాన్ని బట్టి మేము ఈ పనులు చేయగలిగినాం. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఒక గ్రామం ఉండింది. ఆ జనగామ దగ్గర తరిగోపులు అనే గ్రామం. అక్కడ ఒక మిషనరీ, అమెరికన్ మిషనరీస్ 35 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసి వాళ్ళు నిరాశ చెంది ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఒక గ్రామంలోనే ఉండి పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అక్కడికి ఎండాకాలం సెలవులలో వెళ్ళి సోషల్ వర్క్ చేస్తుండేవాళ్ళం. చిన్నపిల్లలకు చెప్తుండేవాళ్ళం. అక్కడ బ్లాక్ బోర్డ్ లేదు. మా బ్లాక్ బోర్డ్ ఏదంటే కుండకు నల్లటి బొగ్గు పూసేవాళ్ళం. చాక్ పీస్ లేదు. శుద్ధ ముక్కలు తీసుకొచ్చేవాళ్ళం. దాంతో ఏది రాయాలన్నా రాసి వాళ్ళకు చూపించేటువంటి వాళ్ళం. మాకు పేపర్ లేదు. పేపర్ ఏదైనా దొరికితే కలర్స్ లేవు. కలర్ లేకుంటే మేము ఆకు తీసుకొచ్చి పచ్చ ఆకు తీసుకొస్తే పచ్చ రంగు వచ్చేది. మందార పువ్వు తీసుకొస్తే ఎర్ర రంగు వచ్చేది. తంగేడు పువ్వులు అని ఉంటాయి తెలంగాణలో, తంగేడు చెట్లు, అవి పసుపు పచ్చయి, అవి తీసుకొచ్చి రాస్తే పసుపు రంగు వచ్చేది. ఇక నల్లదానికి బొగ్గేసేవాళ్ళం. అలాగా వాటితోటి మేము క్రియేటివ్గా చేసేటువంటి వాళ్ళం. సో అది కొంత ఆ మిషనరీ ద్వారా కూడా నేర్చుకున్నాము. లాట్ ఆఫ్ సోషల్ వర్క్, చిన్నపిల్లల మధ్య కూడా సేవ చేస్తూ వస్తూ ఉన్నాము. అది అయిపోయిన తర్వాత నా కళాశాల నేను మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేస్తుండగానే నేను ఒక వరల్డ్ కాన్ఫరెన్స్లో రిప్రజెంట్ చేయడానికి నాకు తరుణం లభించింది. సో ఇట్ వాజ్ ద బ్యాప్టిస్ట్ వరల్డ్ అలయన్స్ యూత్ కాన్ఫరెన్స్, 4th యూత్ కాన్ఫరెన్స్, పోర్ట్లండ్ ఆరెగన్ అని యుఎస్ఏలో ఉంది. అక్కడ జరిగినప్పుడు నేను కాంపిటీషన్కి వెళ్ళాను. ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాను. ఒకటే సెలెక్ట్ అయ్యి వెళ్ళాలా, అయితే నేను సెలెక్ట్ అయ్యాను. కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అనాలో లీడర్షిప్ వాళ్ళు ఏమన్నారంటే, నీవు 5,000 రూపాయలు కట్టాలా, అప్పుడే పంపిస్తామన్నారు. అప్పుడు 5,000 అంటే 5 లక్షలతో సమానం. అయితే నాకు లేవు. వాళ్ళకు టెలిగ్రామ్ ఇచ్చాను, నేను ఇవ్వలేను, నేను అఫీషియల్గా సెలెక్ట్ అయినా, నన్ను పంపండి అంటే, లేదు, నువ్వు వారం రోజులు పంపకపోతే యువర్ సెలెక్షన్ విల్ బి ఫోర్ఫీటెడ్ అన్నారు. అంటే మీ సెలెక్షన్ తీసేస్తామన్నారు. అప్పుడు నేను అక్కడ అన్ని సంఘాల్లో పనిచేసేవాడిని కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పాను, ఇట్లా నాకు తరుణం వచ్చింది, మీరేమైనా హెల్ప్ చేస్తారా అంటే, వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ హెల్ప్డ్, బట్ సమ్హౌ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్. పోర్ట్లండ్కి వెళ్ళాను. ఐ వాజ్ గోయింగ్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అక్కడ పోగానే రిసీవ్ చేసుకున్నారు, కార్లో తీసుకుపోయారు, హోటల్లో పెట్టారు, ఎక్కడంటే అక్కడ తీసుకొస్తున్నారు. ఐ వాజ్ ఫీలింగ్ లైక్ రియల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ 3 నెలలు ఉన్నాను. అప్పుడు ఐ డిడ్ సమ్ డెప్యుటేషన్ వర్క్ ఫర్ బ్యాప్టిస్ట్ చర్చెస్, యూత్ క్యాంప్స్లో ఉండి ఐ యూస్ టు టెల్ అబౌట్ జీసస్, అబౌట్ ఇండియా, ఇవన్నీ కూడా చెప్తున్నాను. దెన్ మై లాస్ట్ లెగ్ ఐ వెంట్ ఫ్రమ్ న్యూయార్క్ టు పోర్ట్లండ్, ఈస్ట్ టు వెస్ట్. దెన్ ఐ అగైన్ కేమ్ బ్యాక్ టు న్యూయార్క్లో మ్యాన్హాటన్లో ఉన్నాను ఒక ఫ్రెండ్ దగ్గర. యుఎన్ఓకి వెళ్ళాలని నేను కాలినడకలో మ్యాన్హాటన్ స్ట్రీట్లో నడుస్తూ యుఎన్ఓ బిల్డింగ్ని డిస్కవర్ చేసి వెళ్ళాను. అక్కడ చూడాలని ఉండింది నాకు, పెద్ద కోరిక. అక్కడికి వెళితే లోపలికి వెళ్ళనిచ్చారు. నేను సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళినాను. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నన్ను లోపలికి పోనివ్వలేదు, అంటే అప్పుడు సెషన్స్ లేవు, వెళ్ళనివ్వలేదు. జనరల్ అసెంబ్లీకి వెళ్ళాను. అందులో నాకు ప్రవేశం దొరికింది. అక్కడ పోడియం ఉండింది. ఒకప్పుడు హై స్కూల్లో నేను ఎంసీ చాగ్లా, అప్పుడు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ఇండియాకు, ఆయన యుఎన్ఓ డే నాడు ఒక ప్రసంగం చేశాడు అక్కడ నుంచి. అది నా జ్ఞాపకం వచ్చింది. సో ఐ వెంట్ టు దట్ ప్లేస్. అక్కడ నుంచి నేను ప్రపంచానికి సందేశం ఇస్తున్నాను అన్నట్టుగా నేను అక్కడ నిలబడ్డాను. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు, ఏం లేవు, డబ్బులకు చాలా కష్టము. $500 ఒక చర్చిలో పాటలాడితే ఇచ్చారు, అది కాలిఫోర్నియాలో. దాంతో తిరుగుతున్నాను. $500 హ్యావ్ హెల్ప్ మీ టు రోమ్ అబౌట్ ఆల్ దీస్ ప్లేసెస్. సో ఏది లేదు. యుఎన్ఓ బిల్డింగ్లో ఉన్నాను, చాలా పెద్దది అది. ఏ ఫ్లోర్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ లైబ్రరీకి వెళ్ళాను, అన్ని పుస్తకాలు చూశాను.
అన్ని కొనుక్కోవాలనిపించింది కానీ డబ్బులు లేవు. $1 పెట్టి యుఎన్ఓ మ్యాప్ పట్టుకొని వచ్చాను. అది మా స్కూల్కి ప్రజెంట్ చేశాను. ఇక అక్కడ ఉండాలని చెప్పేసి చాలామంది అన్నారు, చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, చదివిపిస్తామన్నారు. కానీ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో వాళ్ళు, నువ్వు ఒక కార్యానికి వచ్చావు, అది ముగించుకొని వెళ్ళి తర్వాత రండి అని చెప్పారు. వెంటనే ఒక క్షణం ఆగకుండా నేను తిరిగి వచ్చేసి, నేను మాస్టర్స్ కోర్స్ ఫస్ట్ ఇయర్ చేసిపోయాను, ఎగ్జామ్స్ రాయలేదు, వెళ్ళి సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాను. 2 ఒకేసారి రాసి నేను పాస్ అయినాను. అండ్ దెన్ వితౌట్ ఎనీ డిఫికల్టీ ఐ బికెమ్ ఏ జూనియర్ లెక్చరర్. అక్కడ నుండి ఇంకా నా యాత్ర ఇంకా జరుగుతుంది. చాలా ట్రాన్స్ఫర్స్ అయినాయి. అక్కడున్నా కానీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ప్రతి శనివారం వచ్చేసి ఆదివారం అక్కడే ఉండి యూత్ ర్యాలీస్ ఇవన్నీ కూడా చేసి మళ్ళీ వెళ్ళేవాడిని. ఐ వాజ్ ఎట్ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి వచ్చేవాడిని, వస్తూ వెళ్ళేవాడిని. అంటే ఆ ప్యాషన్ అలాగే ఉంది. అంటే ఐ వాజ్ లైక్ క్రేజీ మ్యాన్, పిచ్చోన్ లెక్కనే చేసేవాడిని. ఏం చూసినా యవనస్తులు ఇవి అది సేవ అని చెప్తుండేవాడిని. ఆ టీచింగ్ 2 క్లాసెస్ 2 అవర్స్ చేసుకుంటే నాకు సరిపోయేది. ఇది తక్కినది కానీ మన సమయం అంతా వేస్ట్ అవుతుండేది అన్నట్టు. అంటే వేస్ట్ అంటే అక్కడ ఏం చేయలేకపోతుండే వాళ్ళం. సో అది చేస్తూ ఉండేవాడిని. అక్కడ తర్వాత మా అమ్మగారు డాక్టర్ కమలా గారిని నేను వివాహం ఆడాను. డాక్టర్ కమలా గారు చెప్తారు మేము ఎట్లా కలుసుకున్నామో, వాళ్ళు చెప్తారు అది. సో ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఇక మా యాత్ర అక్కడొక టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. లేక ఒక మలుపు, జీవితం ఎన్నో మలుపులు వచ్చేసాయి ఈ జీవిత ఎదుగుదలలో. ఎదుగుదలలో మలుపులు వచ్చేసి ఇక్కడ ఒక మలుపు వచ్చింది. పెళ్లి కాగానే అందరూ హనీమూన్కి వెళ్తారు. మీరు కూడా వెళ్ళి ఉండొచ్చు హనీమూన్కు, వెళ్ళకపోతే వెళ్తారేమో తెలియదు. మా హనీమూన్ ఏంటంటే 3rd డే there was a social work in a village called Pemberti. It is very well known for brass work. ఇత్తడి చిత్రాలు అవన్నీ చేస్తారు. అది చాలా ఫేమస్ ప్లేస్. అది కుగ్రామమే, అది అంతగా ఉన్నా కానీ కుగ్రామం అది. అక్కడ సోషల్ సర్వీస్ చేయడానికి కొంతమంది అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడ ఉన్నవారు, తర్వాత జహీర్ అహ్మద్ అని ఆయన నిజాం సర్కార్లో ఆయన ఫస్ట్ రెవెన్యూ సెక్రటరీగా ఉండే, తర్వాత ఆయన సౌదీ అరేబియాకు ఆయన అంబాసిడర్గా పోయాడు. హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. మేము హైదరాబాద్ నుండి ఆ పెంబర్తికి వెళ్ళాము. మార్నింగ్ 10 o'clock నుంచి 5 వరకు అక్కడ పనిచేసాము. ఏం పని చేసామంటే మేము రోడ్లు లెవెల్ చేసాం. గడ్డపారతో, నాకు పిక్చర్ ఉంది ఇంకా, గడ్డపారతో చేయడం, తర్వాత ఆ చెట్లు కొట్టేయడం, ఆ ముళ్ళ కంపలు ఉంటాయి కదా, సర్కారు తుమ్మ అంటారు ఏదో, ఆ ముళ్ళతో ఉన్నటువంటి ఆ బుషెస్ అన్నీ కట్టేయడము. అయితే మేము అంతా చేస్తుండి హెల్త్ వర్క్ చేస్తున్నాం, కొంత హెల్త్ లెసన్ చెప్తున్నాం. కానీ నాకు ఆశ ఏముందంటే వీళ్ళని చూడాలా, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళాలా, వీళ్ళకి కేసు ప్రొవిజన్ చెప్పాలన్న ఆశ నా లోపట ఉండేది. అంటే వీళ్ళు పని చేస్తుంటే మళ్ళీ తప్పించుకొని పోయి ఒక ఇంట్లోకి వెళ్ళి, అమ్మ మీరు ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు, మీ వాళ్ళు ఏం చేస్తారు, ఏం చదువుకుంటున్నారు అని చెప్పేసి మెల్లగా యేసయ్య మాట ఏదో ఒకటి చెప్పేసి వచ్చేవాడిని అన్నట్టు. అలాగా ఆ సోషల్ సర్వీస్ పెళ్ళి అయిన తర్వాత instead of going for a honeymoon, we went to serve the people. So all this is మాకు తెలియకుండానే దేవుడు తన ప్రణాళికల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నాడు. He aligned us in his plan. మేము పూర్తిగా రియలైజ్ కాలేదు, కానీ దేవుడు అక్కడ ఆ మెట్టుకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అదైన తర్వాత మేము December 7th పెళ్లి చేసుకున్నాము, 9th అక్కడికి వెళ్ళాము, 12th నాడు మొత్తమే నా కాలేజీకి సెలవు పెట్టేశాను. ఇద్దరం కలిసి ఏ మిషనరీ దగ్గర ఆ స్టేషన్లో మేము పనిచేసాము, ఎండాకాలం వెళ్ళి సేవ చేసాము. ఆ మిషనరీ లేరు, అక్కడ సేవ చేయడానికి మేమిద్దరం వెళ్ళాం. ఒక చిన్న సూట్ కేసు పట్టుకున్నాం. అక్కడ అది చాలా చిన్నది ఇల్లు, ఇంత ఉంటుంది, కొంచెం వెడల్పు ఉంటుంది, ఇంత పెద్దగా. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఆ రీతిగానే. అదేమో ఇట్స్ డార్మిటరీ, 2 మంచాలు ఉంటాయి, పండుకోవచ్చు. ఇక్కడ ఉన్న దగ్గరనేమో ఒక డైనింగ్ టేబుల్, అదే ఆఫీస్, అదే డైనింగ్ టేబుల్. దాని ప్రక్క కొంచెం స్థలం ఉంది, ఒక కాటన్ ఉంది. అక్కడ 3/6 ప్లేస్లో చాప వేసుకొని పండుకున్నాం. దట్ వాజ్ అవర్ మిషనరీ వర్క్ స్టార్టెడ్. See how God was working in us. He was training us right from that childhood. కాలేజ్కి వచ్చాము, కళాశాలలో మంచి ఉద్యోగము, మంచి జీతము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉందండి, వరల్డ్ విజన్ మీరు నడిపిస్తారు అన్నారు.
నడిపిస్తాము, పిల్లల ఉంది, సోషల్ వర్క్ ఉందని. ఎంత జీతం అంటే 500 రూపాయలు. వీరు స్త్రీ కాబట్టి వారికి 400 రూపాయలు. ఇక మేము ఒప్పుకున్నాం. వీ నెవర్ థాట్ అబౌట్ అవర్ కాలేజ్ అండ్ దట్ లగ్జరీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అప్పటికి నేను ప్రమోట్ అయిపోయాను. ఐ వాజ్ అ సీనియర్ లెక్చరర్ టీచింగ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. అది అక్కడ చేస్తున్నప్పుడు మా పనులు ఏంటి అంటే ఉదయం 5 గంటలకు లేవాలి, 7 o'clock వరకు భోజనం చేయాలా, 7:30 to 8:30 లోపల ఒక బాలసంత, బుడగ జంగాలు అంటారు ఇప్పుడు. వాళ్ళకు చదువు ఉండదు, ఏముండదు, వాళ్ళు నొమాడిక్ బెగ్గర్స్. వాళ్ళు 30 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఒక్క వంశమే అది, ఒకరి చెందినటువంటిది. బాలయ్య తాత అంటాం ఆయనను. చక్కని వాడు, సుందరుడు, ఎత్తుగా సన్నగా ఉంటాడు, గోసి పెట్టుకుంటాడు, తెల్లని గడ్డం ఉంటుంది, చాలా బాగా మాకు ఇష్టమయ్యేది. భార్య మంచిగా పందికొక్కు లెక్క బాగుంటుంది, ఇలాగా అలా ఉండేటువంటిది. వాళ్ళు అన్నీ మేమిద్దరం పోయి చూస్తూనే వాళ్ళు ఏం వండుకుంటారు అంటే వాళ్ళు ఎలకలను పట్టుకొని తింటారు, పిల్లులను తింటారు, పాములను పట్టుకుంటారు, ఆ తోళ్ళు అమ్ముకుంటారు. ఇంకా నొమాడిక్ దగ్గర చేస్తూ వాళ్ళు 3-4 నెలలకు ఒకసారి వస్తారు అక్కడికి. వాళ్ళ యొక్క ఇండ్లన్నీ కూడా మన ఈత కమ్మలతో చేపలు చేస్తారు కదా, ఆ చేపలతో పెట్టేట చిన్న కెనల్స్ లెక్క ఉంటాయి. అందులో 10 మంది కూడా పడతారు అన్నట్టు. అట్లాంటి వాటిలో ఉన్నారు. వాళ్ళలో కూడా ఒక 5 మెంబర్స్ని మేము ఆ యంగ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. అసలు ఆ మిషనరీస్ ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నారు. నేను అప్పుడు వెళ్ళేప్పుడు కొంతకాలం నేను చెప్పాను చదువు. తర్వాత వాళ్ళ చదువు చెప్పాము ఒక వాచకంతో. ఏమంటే అది ఆనంద వాచకం. అది అప్పట్లో ఆ గాంధీ మహాత్ముడు వాళ్ళందరూ ఉన్నప్పుడు మొట్టమొదటిది తెలుగులో వచ్చింది వయోజన విద్యది. దాంట్లో మొదటి పాఠంలో మూడు పదాలు ఉంటాయి. పదాలు చెప్పి పిక్చర్ చూపెట్టాలా, పదం నేర్పియాలా. ఇట్స్ పిక్చర్ వర్డ్ మెథడ్. పదం నేర్పియాలి, తర్వాత సెంటెన్సెస్ వస్తాయి, తర్వాత అక్షరాలు నేర్చుకుంటారు వాళ్ళు. సో దాని ఫస్ట్ది ఏంటంటే నక్క, రెండవ మాట ఏంటంటే కంప, మూడవ మాట ఏంటంటే రాగి చేను. అది అక్కడ సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ వాళ్ళ సహాయంతో చేశారు అది. కాబట్టి రాయలసీమ భాష అది. అక్కడ రాగి చేనులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు నక్కలు రాకుండా కంచె వేస్తారు అన్నట్టు. ఓకే, అది మనుషులకు అర్థమవుతుంది, పెద్దలు కదా, ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి అర్థం చేసుకొని రాయగలుగుతారు, చదవగలుగుతారు అనేది. ఒక నక్క, కంప, రాగి చేను 1 నెల రోజులు చెప్పాను. చదువురా అని చెప్పేవారు. నక్క అనేది. రెండోది కంప అనేవాడు. భాష రాదు వాళ్ళకు, వాసన వస్తుంది, స్నానం చేయరు, ఏముండదు. రాగి చేను రాకపోయేది, ఆ 2 వచ్చేది. అయితే ప్రభు వాళ్ళవాడు గొప్ప కార్యం చేశాడు. ఆ 5 చదవడం రాయడం నేర్చుకున్నారు. 1-2 సంవత్సరాల లోపల. అంతకుముందు మిషనరీ తోటి, తర్వాత మాతోటి. దాని తర్వాత ఆ 5 ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ పేర్లు మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఎలీషా. 5. అందులో యోహాను పాస్టర్ అయ్యాడు. చిన్న ఆలయం కట్టుకున్నారు. తక్కిన వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు తర్వాత గవర్నమెంట్ నుంచి మేము చేసే సోషల్ వర్క్లో ఎక్కువ గవర్నమెంట్ పని చేసాము, కొద్ది మాత్రమే మిషనరీ వాళ్ళ సపోర్ట్తో చేసాము. స్కూల్ ఉండింది, హాస్పిటల్ ఉండింది, తర్వాత కుట్టు మిషన్స్తో కుట్టు నేర్పించడము. తర్వాత యంగ్ పీపుల్కు ఈ ఆర్టిజాన్స్ ఉంటారు కదా, కుమ్మరి పని, కమ్మరి పని, తర్వాత వడ్రంగి పని నేర్పించే వాళ్ళము. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అన్నట్టు. అంటే అది ట్రైసమ్ అని ఒక స్కీమ్ ఉండేది, ట్రైనింగ్ ద యూత్ ఇన్ ద విలేజెస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టు. అది చేసేది, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చేసేది, రోడ్లు వేయించేది, బావులు, ఇరిగేషన్ వెల్స్ తవ్వించేవాళ్ళము, బోర్వెల్స్ వేయించేవాళ్ళము, కమ్యూనిటీ షెడ్స్ను కట్టించేటువంటి వాళ్ళము. వయోజన విద్య మొదలుపెట్టాము. తర్వాత ఒక సైడ్ మన చర్చ్ మిషన్ వర్క్, మనకు ఒక సైడ్ అది జరుగుతుండేది. దీంతో 125 గ్రామాలలో మేము పనిచేసి ముందు 3 నెలల కొరకనే వెళ్ళాము, కానీ 5 ఏళ్ళు ఉండిపోయాం. కాలేజీ వెళ్ళిపోయింది. కానీ తర్వాత దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని మార్చాడు. మా పని అక్కడ ముగించబడింది అనుకున్నాం. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ us ఫర్ సర్టన్ పీరియడ్ ఫర్ సర్టన్ పర్పస్ అండ్ దట్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్. అదంతా కూడా మోషే అరణ్యంలో పశువులు కాస్తూ నేర్చుకుని, అంటే గొర్రెలను కాస్తూ నేర్చుకున్న రీతిగా
మేము ఆ గ్రామ సేవలో నేర్చుకున్నాం. తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు కాలేజ్. సమ్‌హౌ ఐ గాట్ బ్యాక్ మై జాబ్. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడి చిత్తం ఏమిటో 60 మందికి చెప్పేవాళ్ళం. నా క్లాస్‌కు ఇంగ్లీష్ కాబట్టి ఇంకా వేరే డిగ్రీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అంతా కలిసి ఒక 150, 160 మంది అయ్యేది. అన్నీ 4 గోడల మధ్యలో చెప్పడం. ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ ద ఓపెన్ ప్లేస్ విత్ ఆల్ ద పీపుల్. అంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వచ్చాను. 125 గ్రామాలు. వచ్చి ఈ 150 మందికి చెప్పడం ఏంటి? ఒక క్లాస్‌లో 60, 65 మందికి చెప్పడం ఏంటి? అనేది నా లోపట పనిచేస్తుండేది. సో ఐ వాజ్ నాట్ రియల్లీ ఎంజాయింగ్. ఐ వాజ్ డూయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ సమ్ సాలరీ. అప్పటికి యూజీసీ స్కేల్స్ అంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సమానంగా ఉండేది. 22,000 బేసిక్ ఇన్ 1980s. మై సాలరీ వాజ్ 25 అండ్ వాట్ ఐ వాజ్ గెటింగ్ వాజ్ 500. నోబడీ బిలీవ్డ్. మా మదర్ అయితే అస్సలే బిలీవ్ చేయలేదు. నువ్వు నాటకం ఆడుతున్నావురా, నువ్వు 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 దొంగవరా, నీకు అక్కడ హైదరాబాద్లో నీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది, అది ఉన్నది అని చెప్తుండేది. నాకు అసలు బ్యాంక్ అకౌంటే నేను ఓపెన్ చేయలేదు. విత్ 500 రూపీస్ విల్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్. సో అది కూడా చేయలేదు. అయినా బట్ వీ ఎంజాయ్ దట్ వర్క్. ఏం తిన్నామో మాకు తెలియదు, ఏమి వేసుకున్నామో మాకు తెలియదు. కానీ ఉదయం 5 గంటలకు మొదలైందంటే రాత్రి 12 గంటల వరకు ప్రజలు. నేను వెళ్ళి నేను చేసే పనులు కొన్ని రాత్రిపూట ఈ వయోజన విద్య రాత్రులు చూడాలి. వచ్చే వరకు 12 అవుతుంది. మళ్ళీ ఉదయం 5 గంటలకు మనుషులు వచ్చేవారంట. అంతా కూడా పీపుల్. ఇట్ ఈస్ హౌ వీ గ్రూ అప్ అండ్ దట్ వాజ్ ఎ ట్రైనింగ్ సెంటర్ ఫర్ అస్. సో ఆఫ్టర్ గోయింగ్ టు కాలేజ్ గాడ్ ఓపెన్ డోర్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి టెస్ట్ మనీ చెప్పారు. సో ఈవెన్ మౌనికా కూడా నేను అదే చెప్తూ ఉంటా. వి ఆల్ ఇన్ అ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం ఉన్నాం. అండ్ దెన్ మన పర్పస్ యొక్క టైం లైన్ వచ్చేసి మన యొక్క పుట్టడం, మన యొక్క చావడం. సో బర్త్తో స్టార్ట్ అయ్యి అది దేవుని యొక్క పర్పస్, డెత్తో ఎండ్ అవుతుంది. బట్ వేరాజ్ మన యొక్క కాలింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇట్స్ అ ప్రాసెస్, ఆ జర్నీ. మీరు అన్నట్టుగా ఇదంతా కూడా ఒక ట్రైనింగ్. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ 3 months దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వాడుకున్నా సరే, ఇట్స్ అ ట్రైనింగ్ ప్రాసెస్ ఫర్ యూ టు బికమ్ అ బెటర్ పర్సన్. దానివల్ల ఈరోజు ఐ థింక్ ద ఇనీషియల్ స్టేజెస్లో మీరు చూపించిన ఆ ఆసక్తి ఏదైతే ఉందో చర్చిలోకి వెళ్ళాలని కానీ, లేదంటే ఆ లోపలికి వెళ్ళడానికి మిమ్మల్ని పిలిచేవారు లేరు లోపల బయట నుంచి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. ఈరోజు బయట చాలామంది క్రైస్తవులు సిగ్గుతో పిలవలేకపోతున్నారు లోపలికి అనేకులను. అండ్ దెన్ ఆగిపోతున్నారు. అండ్ దెన్ బయట చాలామంది ఆగిపోతూ ఉండొచ్చేమో. ప్రాబబ్లీ దిస్ వుడ్ బి అ టర్నింగ్ పాయింట్ ఫర్ దెమ్. ఎవరైనా ఒకవేళ వెళ్ళాలని ఆశ ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే. నో మ్యాటర్ పిలుస్తారు పిలవరు అనేది సెకండరీ. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ కాలింగ్. దేవుడు మనకు దేనికి పిలుచుకుంటున్నాడో మనం వెళ్ళి మనం చూస్తేనే ఐ థింక్ ప్రాబబ్లీ ద రిజల్ట్ ఇలా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని చూసినట్టుగా ఐ థింక్ యువర్ ఎ గ్రేటర్ టెస్ట్ మనీ. మంచి సాక్ష్యం అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సార్. సో మేడం, ఆల్రెడీ బుక్లో డాక్టర్ కమలా చిరంజీవి గారు మీరు ఆల్రెడీ రిలీజ్ చేసిన బుక్ ఆల్రెడీ చదివాం. ఇట్స్ అ గ్రేటర్ ఇన్స్పిరేషన్. ఐ వుడ్ ఆల్సో లైక్ టు లిజన్ ఫ్రమ్ యూ. దేవుడు ఏ విధంగా మిమ్మల్ని పిలుచుకున్నాడు అని నేను చూసాం. ఆల్రెడీ మన సాక్ష్యం కూడా మేము విని ఉన్నాం, చదివి ఉన్నాం యాక్చువల్లీ. సో ప్రాబబ్లీ మీ మాటల నుంచి కూడా కొంచెం బ్రీఫ్గా మాకు చెప్పగలిగితే ఇట్ వుడ్ బి అమేజింగ్. థ్యాంక్ యూ ఉదయ్. ఈరోజు ఈ సాయంకాలము మీతో కలిసి మాకున్న అనుభవాన్ని పంచుకోవటం మాత్రం మాకెంతో సంతోషంగా ఉంది. మా ముందర ఒక యంగ్ కపుల్ ఉన్నారు. 1.5 నెల కపుల్. మేము 45 సంవత్సరాలు. 45 రోజులు. మీది 45 రోజులు, మాది 45 సంవత్సరాలు. ఆ డిఫరెన్స్తో మనం కూర్చొని ఉన్నాము. అయితే దేవుడు మనల్ని గొప్పగా ప్రేమించాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నా జీవితానికి వస్తే నేను ఒక పల్లెటూరులో పుట్టాను. దాని పేరే వట్టిపల్లి. దాంట్లో ఏమి ఉండేది కాదు, వట్టిదే అది. అప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, లైట్లు లేవు, బస్సు రాదు, రోడ్లు లేవు. అలాంటి పరిస్థితిలో మా నాన్నగారు దేవుని నమ్ముకున్నాడు. హిందువుగా ఉండి ఆయన యేసుప్రభుని నమ్ముకొని తాను సేవకు సమర్పించుకొని గ్రామానికి వెళ్ళారు. వెళుతూ వట్టిపల్లి అనే గ్రామానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను పుట్టిన 4 సంవత్సరాలకు నాన్నగారు చనిపోయారు. అప్పుడు తనకు ఆస్తమాతో తను బాగా కష్టపడ్డారు. అక్కడ మందులు లేవు, బయటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేదు. అకస్మాత్తుగా తాను 40 సంవత్సరాలు కూడా లేడు. మా అమ్మ 30లో ఉన్న తాను ఆ సమయంలో నాన్నగారు చనిపోయారు.
మా పరిస్థితి మేము 5గురము. మేము 4 అక్క చెల్లెళ్ళము, ఒక అన్నయ్య. నేను అందరికంటే చిన్నదాన్ని. అప్పుడైనా ఇప్పుడైనా ఆడపిల్లలంటే పెద్ద ప్రా ప్రాధాన్యత లేదు కుటుంబాల్లో. అందరి కుటుంబం సమాజానికి సంబంధించి నేను చివరి దాన్ని, అసలు అక్కర్లేని దాన్ని చెప్పాలంటే. నేను పుట్టినప్పుడు మా నానమ్మ ఆ దేవుడికి ప్రార్థన చేసి, దేవుడా ఇదిగో ఈ 4 ఆడపిల్లలను తీసుకొని నా కొడుకుకు ఆరోగ్యం ఇవ్వు అంటే మా నాన్నగారికి. అంటే ఆడపిల్లలు అక్కర్లేని రోజుల్లో దేవుడు నన్ను 4వ అమ్మాయిగా పుట్టించాడు. మరి అది దేవుని ఏర్పాటు. నేను 4 సంవత్సరాలప్పుడు నాన్నగారిని కోల్పోయిన తర్వాత మేము 5గురం కూడా మాకెటు ఎటు ఆధారం లేదు. అమ్మకు జాబ్ లేదు, అమ్మకు చదువు రాదు, అక్కడ ఏమి పనులు లేవు, ఎలాగ బ్రతకాలో తెలియదు. కానీ దేవుని దయ వలన మా 5గురిని క్రిస్టియన్ బోర్డింగ్ హోమ్లో మిషనరీ వేశారు. మేమందరం మిషనరీ బోర్డింగ్ హోమ్లో చదువుకున్నాం. నేను నిజామాబాద్లో చదువుకున్నాను. తర్వాత జనగామకు వచ్చి 7వ తరగతి నుండి 11వ తరగతి వరకు నేను అక్కడే చదువుకున్నాను. అయితే నా చిన్నతనంలో మా అక్కలు నాకు యేసుప్రభు విషయం చెప్పారు. పాటలు నేర్పించారు, వాక్యాలు నేర్పించారు. అంటే అందులో నుండి మనం అబద్ధాలు ఆడకూడదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి దగ్గరగా మనం బ్రతకాలి అనేది మా అక్కలు నేర్పించారు. మనము మాదిరికరంగా ఉండాలి, ఇలాంటి అలవాట్లు అన్నీ కూడా అక్కలు నేర్పించారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చెప్పినట్టు, చిరంజీవి గారు నేను ఒకే క్లాసులో చదువుకున్నాము 7వ తరగతి నుండి. అలాగే చదువుకుంటున్న రోజుల్లో మా హెడ్ మాస్టర్ గారు దేవసాయం గారు ఆయన మాట ఏమన్నారంటే, నేను బైబిల్ చదవకుండగా నేను అసలు గడ్డను తీసుకోను, అది గుర్తు. బైబిల్ చదవలేదంటే నేను గడ్డను తీసుకోను. నాకు అది పని చేసిందండి. అప్పటి నుండి నేను బైబిల్ చదవకుండగా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. దేవుని వాక్యం చదవాలి, నాకు దేవుని వాక్యం చదవటం అనేది ఒక రుచిగా ఏర్పడింది. చిన్నగున్నప్పుడే నేను 8వ తరగతులు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని 119వ కీర్తన మొదటి నుండి 80 వచనాలు ఒక గంటలో నేర్చుకున్నాడు తప్పు లేకుండా. అంటే నాకున్నదంతా మాకు డైవర్షన్స్ లేవు, వేరే మాకు ఆకర్షణలు లేవు. ఏముంటే బైబిల్ చదువుకోవాలి, లేదంటే పుస్తకాలు చదువుకోవాలి. బైబిల్ను బాగా చదువుకునేదాన్ని. మరి నేను 12 ఇయర్స్ ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను సొంత రక్షకునిగా అంగీకరించాను. అప్పటి నుండి నేను దేవునికి దగ్గరకు బ్రతకాలని నేను తీర్మానం చేసుకున్నాను. మరి ఆ చిన్నతనంలో ప్రభు నాకు తండ్రిగా, నాకు ప్రభు నువ్వే నా తండ్రివి, నాకు తండ్రి లేడు అని నేను అన్నీ కూడా ఆ తండ్రికే చెప్పుకున్నాను. ఆ తండ్రి తీరుస్తూ వచ్చాడు. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఆయన ఏమడిగినా, మరి ప్రభు నువ్వు ఇది నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు, ఇది నీ ద్వారా కాకపోతే ఇంకెవరి ద్వారా అవుతుంది అనే దేవునితోనే హృదయంలో ఉన్నాయని చెప్పుకోవటం అనేది నేర్చుకున్నాను. అలాగ ఒక స్నేహితుడు అయ్యాడు ప్రభు. పెళ్ళైన తర్వాత చిరంజీవి గారు అయితే నాకు ఫిజికల్ హస్బెండ్, బట్ గాడ్ హ్యాస్ బికమ్ మై స్పిరిచువల్ హస్బెండ్. ఈజ్ ద ప్రొవైడర్, ఈజ్ మై ప్రొటెక్టర్, అండ్ హీ హ్యాస్ బీన్ ఎవ్రీథింగ్ టు మీ టిల్ నౌ. అది ఎందుకు అలవాటు అయిపోయిందనంటే దేవునికే చెప్పాలి. ఒక్కొక్కసారి నేను చిరంజీవి గారు ప్రార్థన చేస్తున్నా కలిసి, దేవా నువ్వు నేనేమైతే చెప్పాలనుకుంటున్నానో నువ్వు ఆయనతో మాట్లాడు, నా మనసులో ఉంది నేను చెప్పలేను, నువ్వు చెప్పు అని నా మనసులో అనుకుంటే అలాంటివి తనకు తెలిసేది. అలాంటి అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా చిన్నతనంలో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను మంచిగా చదువుకున్నాను. 11th క్లాస్ వరకు అన్నింట్లో ఫస్ట్, నేను లెక్కల్లో ఫస్ట్, సైన్స్లో ఫస్ట్. అలాగా మంచి అందరూ టీచర్లు మెచ్చుకున్నారు. హై స్కూల్లో నేను ఫస్ట్. మీ నోట్బుక్ కూడా టీచర్ దగ్గర 3 సంవత్సరాల వరకు అదే అతను వాడుకున్నారయ్యా. అవును, ఆ టైంలోనే కదా. అదే టైంలో నేను రాసిన సైన్స్ నోట్బుక్లో ఆ నోట్బుక్ను మా సైన్స్ టీచర్ తీసుకొని, అమ్మ నేను తర్వాత వాళ్ళకి చెప్పటానికి నీ నోట్స్ నాకు పనికి వస్తుందని దాని దగ్గర పెట్టుకున్నారు. అలా 3-4 సంవత్సరాల వరకు ఉంచుకున్నారు. అక్కడే ఉంచుకున్నారు.
ఉన్నాయి. ఇంకొకటేమో హిస్టరీ జాగ్రఫీ నోట్స్ నేను రాసుకున్నాను 9th క్లాస్లో. మా హిస్టరీ జాగ్రఫీ టీచర్ డేవిడ్ గారు, బీజే డేవిడ్ గారు, తనేమో అది అందరికీ ఊరికే ఇట్లా రైట్ కొట్టేవారు, కానీ నాకు రైట్ వేసి కింద బీజేడి అని రాశారు. బీజేడి అంటే ఆయన పేరు బీజే డేవిడ్. అంటే నీకు సంతకం పెడుతున్నానంటే నీ బుక్ మంచిదన్నమాట. నేను ఇంకొక 10 సంవత్సరాలకు వస్తాను మీ ఇంటికి, అప్పుడు ఈ నోట్బుక్ నాకు చూపించాలన్నారు. ఆయన అన్న మాట కోసం ఏమోనో ఇప్పటికీ ఆ నోట్బుక్ ఉందండి. 1965 సంవత్సరంలో రాసిన నోట్బుక్ 2024 సంవత్సరంలో కూడా నా దగ్గర ఉంది. అదే నాకు ఎంతో మనం చూపించాను ఫ్యూ మంత్స్ బ్యాక్. తాను మేము ఒకటే చర్చి, చాలా సంవత్సరాల తర్వాత మేబీ 50 years లేటర్ ఆయన మమ్మల్ని కలిసినప్పుడు, సార్ మీ నోట్బుక్ నా దగ్గర ఉంది సార్, తెచ్చి చూపిస్తానన్నాడు. అమ్మ మీరిద్దరు మంచి స్టూడెంట్స్ అమ్మ, నాకు బాగా తెలుసు అని సంతోషించారు. సో అంటే స్కూల్ డేస్లో నేను చదివేటప్పుడు మాత్రం శ్రద్ధగా చదివాను, కష్టపడి చదివాను. ట్యూషన్లు లేవు, ట్యూషన్ చెప్పించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ ఉన్న బుక్సే చదువుకున్నాం. నోట్బుక్స్ కొనుక్కోలేదు, వైట్ పేపర్స్ కొనుక్కొని వాటిని మడిచి కుట్టుకొని వాటిని నోట్బుక్స్గా వాడుకున్నాం. ఇంకా వేరే ఎక్స్ట్రా ఏమీ లేదు, చేతి ఖర్చులు లేవు. హాస్టల్లో భోజనం ఏమి ఇస్తారో అది తినాలి, మిగతాది దానిపైన ఉండాలి. అలాంటి అట్లాగా బ్రతకడం జరిగింది. అంటే సర్దుకోవటం అనేది చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్నాను. ఒక సామెత ఉంది, అదే చిన్నోళ్ళు అయి పుట్టే కంటే గాడిదయ్యి పుట్టింది మేలంటారు. నేను చిన్నదానిగానే పుట్టాను. అంటే అడ్జస్ట్ అవ్వడమే నాకు జీవితం భాగం అయిపోయింది. అంటే ఏంటి, అక్కల ఫ్రాకులు వేసుకున్నాను, అక్కలు వేసుకున్న లంగాలు వేసుకున్నాను, వాళ్ళు చీరలు కట్టుకున్నాను. అలాగా ఉన్నవి వాడుకోవడము, ఉంటే తీసుకోవటము, అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడైతే ఎన్నో ఇచ్చేంత పరిస్థితి నాకు దేవుడు ఇచ్చాడు. ఆ చిన్నతనం నాకు ఇప్పటికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ చిన్నతనం యాక్చువల్లీ చిన్నవాళ్ళకి ఎప్పుడు ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. బిబ్లికల్ గా కూడా చిన్నవాడు ఎప్పుడు కూడా మంచిగా దీవింపబడతాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను సార్ చదువుకోవడానికి, బయటకు వెళ్దాం అది ఇదని. నాకు ఎప్పుడు వాడి వీసా ఇవ్వలేదు, నాకు వెళ్ళడానికి అవ్వలేదు. మా తమ్ముడిని పంపించారు. చిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి మ్యామ్. అండ్ దెన్ మీరు ఈ రోజు అంత పెద్ద ఇన్స్పిరేషన్. మీరు అన్నారు ఒక మాట, అక్కరం లేదు అని చెప్పేసి. 4వ గర్ల్ చైల్డ్, 4th గర్ల్ చైల్డ్ గా ఉండి కూడా అక్కర లేదు అంటున్నారు. బట్ ఐ థింక్ ఈ రోజు మీరే అలా అక్కర్లేని అనేక మంది ఉమెన్ ఎంపవర్మెంట్ గా అనేక ఉమెన్స్ కి మీరు దారి చూపిస్తూ, ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి సోషల్ గా కూడా, నాట్ ఓన్లీ రిలీజియస్ గా బట్ సోషల్ గా కూడా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఉమెన్ కి ఈ రోజున్న జనరేషన్ లో ఐ థింక్ ఉమెన్ ఇస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. అంతా కూడా ఈక్వాలిటీలో నడుస్తుంది, ఎక్కడ కూడా ఉమెన్ తక్కువ. అప్పట్లో ఇందాక మీరు చెప్పినట్టు సార్, మేడం 400 ఇచ్చి మీకు 500 ఇచ్చి ఉండొచ్చు. ఈ రోజు 500 అప్పుడు ఒకప్పుడు లాగా 500 400 అన్ఈక్వల్ చేయడానికి లేదు. సో ఆ విధంగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఇంకా మీరు ఇప్పుడు ఫ్యూచర్ ఇంకా ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేసేవి ఏమైనా ఉన్నాయి మ్యామ్ అందులో? నేను ఉమెన్ ఎంపవర్మెంట్ నేను తీసుకోక ముందు ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ మై ప్యాషన్. ఎడ్యుకేషన్ ఎందుకు ప్యాషన్ అయిందనంటే 1984 సంవత్సరం మిషన్ ఇండియా అయ్యగారు మమ్మల్ని మాట్లాడి, మీరు నేషనల్స్కి మీరు ట్రైనింగ్స్ ఇవ్వాలి అని ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు. తర్వాత నన్ను చూసి, కమలా వుడ్ యూ బి ఛాలెంజ్ టు టేకప్ లిటరసీ అన్నారు. అంటే నేను ఇలా ఊపాను. ఇండియాలో మనం ఇలా ఊపితే అది ఏదైనా కావచ్చు, అమెరికాలో ఇలాగ అనాలి, లేదంటే ఇలాగ అనాలి. ఇది అవును, ఇది కాదు. నేను మాత్రం ఇలా ఊపాను, అది ఏదో ఒకటి అలా ఊపాను. కానీ నాకు ఎందుకంటే నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయితే వచ్చే ఆదివారం మేము చర్చికి వెళ్ళాం, మెడ్రాస్లో మేము వెళ్ళాము. అక్కడికి తెలుగు చర్చ్ అది. మేము ముందు వెళ్ళాం ఇద్దరం. ఎప్పుడైనా మేము ముందు వెళ్ళేది మాకు అలవాటు, ఇప్పుడు కూడా. అవి మేము ముందు వెళ్ళి కూర్చున్నాము.
తర్వాత ఒకరొకరు వస్తూ ఉన్నారు. లేడీస్ ఇలాగ బైబిల్ పట్టుకొని వస్తూ ఉన్నారు. నేను నాకున్న ఆసక్తితోని, అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తుంటారు, ఏం చదువుకున్నారు, ఇలాగ అడిగాను. క్యాజువల్ టాక్స్. అంటే వాళ్ళు చెప్పారు ఎంతమంది పిల్లలు, ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏం చదువుకున్నాయి. నేను చదువుకోలేదమ్మా అన్నారు. మరి చదువుకోలేదంటున్నారు, బైబిల్ ఉంది మీ చేతిలో అంటే, అట్లాగే కదా చర్చికి రావాలి అన్నది ఒక ఆమె. రెండో ఆమె వచ్చింది, ఆమెను అదే ప్రశ్నలు అడిగాను, ఆమె కూడా అదే జవాబులు చెప్పింది. అలాగా టు మై సర్ప్రైజ్ 4 women కేమ్ అండ్ సాట్ టు 4 sides. నలుగురిని అడిగితే నలుగురు కూడా నాకు చదువు రాదన్నారు. ఆ రోజు దేవుడు నా తలలో ఒక ఒక ఏమంటారు, ఒక స్టర్రింగ్, ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ పాయింట్, ఇట్ ఈస్ స్టర్రింగ్ పాయింట్. మెడ్రాస్ అంటేనే అది ఒక ఎడ్యుకేషనల్ హబ్. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు అది ఎడ్యుకేషనల్ సెంటర్. అలాంటి మెడ్రాస్లోనే చదువు రాని వాళ్ళు ఉన్నారు. మరి చదువు రాకుండా, బైబిల్ చదవకుండా ఎలాగ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగిస్తారు? ఎంతకాలం వింటారు? ఎప్పుడు వీళ్ళు బైబిల్ చదువుతారు? నేనేం చేయాలి ఇప్పుడు? బైబిల్ చదవాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న నాలో చాలా స్ట్రాంగ్ పడిపోయింది. వీళ్ళకి చదువు నేర్పించాలి, చదువుకొని బైబిల్ వాళ్ళు చదవాలి. ఆ ప్రశ్న లేదా ఆ రోజు దేవుడు నాలో పెట్టిన ఆ యొక్క ఆశ నాకు ఈ రోజు వరకు అంతే ఫ్రెష్గా ఉంది, తగ్గిపోలేదు, ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇది 40వ సంవత్సరము ఈ ఎడ్యుకేషన్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. నాకు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్, ఇట్ ఈస్ మై మోటివేషన్, ఇట్ ఈస్ మై రెస్పిరేషన్ అండ్ ఆల్సో సర్క్యులేషన్. ఐ మీన్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఎందువల్లంటే ఎవరినైనా వాళ్ళకు మనం చదువులు చెప్పించాలి, వాళ్ళ చేత వాక్యం చదివించాలి. దాని కొరకు దేవుడు నన్ను పిలిచాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని కొరకు నేను కావలసిన కరికులం, పాఠ్య భాగాలను తయారు చేయడం జరిగింది. చిరంజీవి గారు కూడా నేను కలిసి ట్రైనింగ్ కరికులం తయారు చేసాము. తర్వాత పుస్తకాలు అయితే నేను ఆలోచించి వయోజనులకు ఏం చెప్పితే వాళ్ళకు అవసరమైన పాఠాలు మనం చెప్తాం, వాళ్ళు నేర్చుకొని వాళ్ళ జీవితాల్లో బాగుపడతారు, వాళ్ళ జీవితాల్లో మెరుగు అవుతుంది, అభివృద్ధి చెందుతారు, ఆత్మీయంగా బలపడతారు. అలాంటి పాఠాలు చెప్పాలి, అలాంటి చదువు నేర్పించాలనే ఆశ చేత ఇప్పటికీ నేను 36 భాషల్లో, మన భారతదేశంలో 36 భాషల్లో వేరువేరుగా, అదే ఒకదాని నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్లేషన్ చేసింది కాదండి. ఏ భాషకు ఆ భాషే వాళ్ళతో కూర్చొని రాయించాను నేను. అంటే వాళ్ళకు కాన్సెప్ట్స్ చెప్పి, ఆ కాన్సెప్ట్లో నుండి లెసన్ టైటిల్ ఎలాగ రావాలి, లెసన్లో నుండి వర్డ్స్ ఎలాగ రావాలి, వాళ్ళు వాక్యాలు ఎలాగ నేర్చుకోవాలి, వాళ్ళు చదువు ఎలాగ వాళ్ళకు వంట పట్టాలి, చదువుకున్నది వాళ్ళ జీవితంలో ఎలాగ అమలు పరుచుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళ లోపల అవి ఇమిడిపోవాలనే ఆశ చేత కరికులం తయారు చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ మై లైఫ్, పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దాని తర్వాత విమెన్ ఎంపవర్మెంట్. She also went to South Africa, ఓ యా, African countries, 4 languages she prepared. ఇప్పుడు నేను భారతదేశంలో 36 భాషల్లో తయారు చేశాను. తర్వాత వేరే దేశాల్లో చెయ్యాలనే ఇన్విటేషన్ వచ్చింది. ఆఫ్రికాలో 4 భాషల్లో చేయడం జరిగింది. నేను 2 సార్లు అక్కడికి వెళ్ళాను. ఇథియోపియాకి వెళ్ళాను, ఉగాండా వెళ్ళాను, కెన్యా వెళ్ళాను, సౌత్ సుడాన్లో రెఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకు చదువులు నేర్పించాలి, వారికి ఒక జీవనోపాధి కావాలి అని పిలిపించారు. వాళ్ళకు నేను ప్రైమర్స్ వాళ్ళ చేత రాయించి అవి డెవలప్ చేసిన తర్వాత అక్కడ ఇథియోపియన్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దీస్ ప్రైమర్స్. మన దేశంలో జరగలేదు కానీ వేరే దేశాల్లో మన లిటరసీ ప్రైమర్స్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్. ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇప్పుడు మొత్తానికి 36 భాషలు మన దేశంలో, 6 భాషలు వేరే దేశాల్లో, అంటే మొత్తం 42 భాషల్లో
వాయుజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక సంచలనాత్మకమైన విద్య బోధన అని నేను అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా అలాగే లేరు, మారుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ ఆస్కింగ్ మీ. మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ యొక్క టెస్టిమనీ మీరు చెప్పుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ పాయింట్లో మీరు ఎలా స్టార్ట్ చేశారంటే మీరు అన్వాంటెడ్ చైల్డ్లా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మీ యొక్క టెస్టిమనీ బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఎట్ ది ఎండ్ మీరు ఏం చెప్పారంటే మీరు చాలా లాంగ్వేజెస్లో మాట్లాడగలరు, నేర్చుకున్నారు, అండ్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళారు మీరు. అండ్ యాజ్ ఎ విమెన్ మీరు ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ కూడా ఆగలేదు, ఎవరికి భయపడలేదు. సో నాకు ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటి గుర్తొస్తుంది, గర్ల్ ఈజ్ నాట్ ఎ టెన్షన్, షీఈ్ ఈక్వల్ టు 10 sons. That's good. సో ఇదనేది సో చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయిలు పుట్టిన వెంటనే బర్డెన్ అనేది వాళ్ళకి తెలియకుండానే భుజం మీద వేసుకుంటూ ఉంటారు. కానీ మీరేం ప్రూవ్ చేస్తున్నారంటే స్టార్టింగ్ కదా, ఒక యవ్వనస్తులు స్టార్ట్ చేయొచ్చు, కానీ మీరు ఇంతవరకు వచ్చి కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే అసలు అమ్మాయిలు దేంట్లో తగ్గరు అండ్ ఉమెన్స్ అనేవాళ్ళు ఎక్కడ తక్కువ కాదు, దే ఆర్ మోర్ దెన్ సన్స్ అని మీరు ప్రూవ్ చేశారు. అండ్ అది మా ఇద్దరికి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది, అండ్ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇందాక మీరు కూడా చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు, సండే స్కూల్ చెప్పడానికి నేను వెళ్ళి అడిగితే మా పాస్టర్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, అండ్ నాకు చేయాలనున్నా సరే మళ్ళీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు అని. బయట చాలా మంది ఉన్నారు సార్ ఈరోజు, ఏదైనా చేయాలని ఆశపడుతున్నారు దేవుని కొరకు, బట్ ప్రాపర్ పుష్ అనేది వాళ్ళకి లేదు యాక్చువల్లీ. గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఎస్ సార్, అందుకే of course you heard about my story and all that, how I came to know Christ through children's ministry and all that. దాని తర్వాత గ్రామాలకు వెళ్ళి అందరికి కూడా చెప్పేయడము మన పిల్లలతోటి, అంటే వీఆర్ ఎంగేజింగ్ యంగ్ పీపుల్ టు గో అండ్ సర్వ్ ద లార్డ్. కరిగొప్పులలో మేమిద్దరం మిషనరీగా పనిచేస్తున్నప్పుడు ఒక చింత చెట్టు కింద 35-40 మంది పిల్లలతో ఈ వేసవి కాలంలో 10 రోజుల పాఠశాల నడిపించాం. అంతకుముందు కూడా వాళ్ళు నడిపించుకునేవాళ్ళు, మిషనరీ ఉన్నప్పుడు వాళ్ళు. మేము పోయినాక కొంచెం అగ్రెసివ్గా చేయడం మొదలుపెట్టాం. 3 సంవత్సరాల లోపల 500 మంది పిల్లలు వచ్చారు. ఈ 500 మంది పిల్లలు అక్కడ చర్చ్ ఏం లేదు, చర్చిలో అంత కలిసి 20-30 మంది పిల్లలు కూడా రారు, ఉండరు. ఉన్నది ఒకటే చర్చ్ అక్కడ, కుగ్రామం అది. టౌన్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో వీళ్ళందరూ ఎవరంటే ప్రతి జాతికి చెందిన వాళ్ళు వచ్చారు. అక్కడ 25 జాతుల వాళ్ళు ఉన్నారు, ప్రతి జాతి నుండి వచ్చారు. ఈ 300 మంది పిల్లలు 500 మంది పిల్లలు వచ్చిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు కొంతమంది పిల్లలు పెద్దగా అయినారు, ఇంకా 10th క్లాస్ కూడా రాలేదు, 8th 9th అంటున్నారు, ఒక్కరిద్దరు 10th క్లాస్లో ఉండొచ్చు. ఇక మేము ఏం చేసామంటే యూత్ ఒకటి మొదలు పెట్టాం చర్చికి. వాళ్ళు స్వయంగా నడిపించుకుంటారు. వాళ్ళు కూడా ఈ వరి చేను కోసిన తర్వాత మడికట్లు ఉంటాయి కదా, మడికట్లు అంటారా మీరు, ఏమంటారు? మడులు అంటారు. అంటే అవన్నీ స్క్వేర్గా ఉంటాయి కదా, అందులో ఉంటారు. ఇవి కోసేసిన తర్వాత అక్కడ కూర్చున్నారు. అది ట్విలైట్ టైం, అంటే సాయంకాల సమయం, కొంతసేపు అయితే సూర్యాస్తమయం అవుతుంది. నన్ను మెసేజ్ ఇవ్వమని అడిగారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాను నాకు గుర్తులేదు, కానీ ఒక మాట మాత్రం చెప్పాను. హే, కెన్ యూ గివ్ 10 days ఆఫ్ యువర్ టైమ్ అండ్ గో టు ఎ నియర్ బై విలేజ్ అండ్ టీచ్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ హియర్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అంటే 10 మంది లేచి నిలబడ్డారు. 6 ఆడపిల్లలు, 4 మగపిల్లలు నిలబడ్డారు. వెంటనే వాళ్ళ పేర్లు రాసుకున్నాను. అప్పటికే చీకటి పడుతుంది, నా దగ్గర చిన్న నోట్బుక్ ఉండే వాళ్ళ పేర్లు రాసేసుకున్నాను. అలాగేనట్లయితే మనం 10 గ్రామాలకు వెళ్దాం, 10 మంది 10 గ్రామాలకు వెళ్దాం, మనం ఏం నేర్చుకున్నామో ఆ రీతిగానే అక్కడ చేద్దాం. నేను స్కూల్లో ఏదైతే ఉన్నానో అది రెప్లికేషన్ అవుతుంది ఇక్కడ. సో అది చేద్దామని వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. అది జనవరి మాసం. ఇక ఏమీ లేదు మా దగ్గర, వాళ్ళకు ట్రైనింగ్ లేదు, వాళ్ళకు బుక్స్ లేవు, మా దగ్గర ఏం లేవు, మా డబ్బులు లేవు, మాకు వచ్చే జీతం 500-400 రూపాయలు. సో ఎలా చేయాలా అని చెప్పి ప్రార్థన చేయడం మొదలు పెట్టడంలో అలాగనే వెళ్తూ అందరూ చెప్తున్నాను, సి ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ద పీపుల్
ఆర్ గివ్ సర్వీస్ టు ఎనీబడి, యూ మస్ట్ బి క్రేజీ. మనం పిచ్చోళ్ళం కావాలంటారు. ఇది కూడా ఒక బ్రాహ్మణ అధికారి నాకు నేర్పించాడు. మా మా యొక్క సోషల్ సర్వీస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన మా స్టాఫ్కి అందరూ మాట్లాడాడు. హిజ్ నేమ్ వాజ్ డాక్టర్ చక్రయ్య. ఆయన అందరిని కూర్చొని, చిరంజీవి, మనం ప్రజాసేవ చేయాలంటే పిచ్చోళ్ళం కావాలయా అన్నాడు. నాకు అర్థం కాలేదు, నాకు ఇదేదో పిచ్చోడు కావాలంటున్నాడు. వెర్రి వాళ్ళు కావాలి. వెర్రి వాళ్ళు కావాలి, వాళ్ళు కావాలి. వెర్రి వాళ్ళు కావాలన్నారు. సో ఈ మస్ట్ బి క్రేజీ అని వచ్చేసాను. సో నేను క్రేజీగా అందరూ పోయి చెప్తున్నాను ఆ గ్రామంలో, వీధి వీధి తెలిగి, మేము 10 మంది 10 గ్రామాలకు పోతున్నాము. టైం టేబుల్ కూడా పెట్టేశాను. May 1st to 10th అన్నాను, ఎందుకంటే అప్పటికి ఎగ్జామ్స్ అయిపోతాయి, పిల్లలకు ఎండాకాలం సెలవులు వస్తాయని చెప్పేసి. ఏంటిది దీని ఒక ఉద్దేశం ఏంటంటే, బికాస్ దే హ్యావ్ గ్రోన్ అప్ ఫ్రమ్ దిస్ యూత్. కొంతమంది పెద్దగా అయినారు, వాళ్ళకి పాటలు వస్తాయి, ఆటలు వస్తాయి, కథలు చెప్పగలుగుతారు, అని చెప్పగలుగుతారు. మా దగ్గర బైబిల్ లేవు, కీర్తన పుస్తకాలు లేవు, ఏమీ లేవు. మొత్తానికి ధైర్యంగా చెప్పేసాం. అందరు చేస్తుంటే 35 మంది అయ్యారు. 35 మందికి ట్రైనింగ్ ఇవ్వాలా, అది ఇవ్వగలుగుతాం మేము. పుస్తకాలు లేవు. దేవుడు ఏం చేశాడంటే, నా స్కూల్కి వెళ్ళాను. మా ప్రిన్సిపల్ ఇంటి దగ్గర, ఆయన పేరు కేఎం జాన్ గారు. ఆయన భోజనానికి వచ్చాడు. ఆయన రూమ్లో, ఒక దాంట్లో యాంటీ రూమ్లో కొన్ని పుస్తకాలు బాక్సెస్ కనబడ్డాయి. తీసి చూశాను మెల్లగా. చూస్తే కూడా ఆనందవాచకం అని దొరికింది. మీ దగ్గర ఉండొచ్చు, అది ఐసీటీలో ఉంటుంది, అది ఆనందవాచకం అని. అది చూస్తే 12 లెసన్స్ ఉన్నాయి. అరే 10 లెసన్స్ చేద్దాం దీన్ని, నాకు కరిక్యులం అయిపోతుంది దీంతో అనుకున్నాను. మళ్ళీ ఒక ఫ్లిప్ చార్ట్ ఉంది, దానికి ఆ లెసన్కి సంబంధించినటువంటి ఫ్లిప్ చార్ట్, కలర్ఫుల్. అది కాస్ట్లీ కనబడుతుంది. ఈ కాస్ట్లీ కనబడుతుంది, నేను డబ్బులు అడుగుతాడేమో, సరే అని చెప్పేసి ముందు ఏం చేశాను, అన్నం తినగానే, సార్ నాకు పిల్లల సేవ చేయాలా, బుక్స్ ఇస్తారా అన్నాను. ఎన్ని కావాలన్నారు. ఒక బాక్స్ చాలు సార్ అన్నాను. ఇంకా ఆయన వెళ్ళిపోతుంటే, సార్ ఇది ఒకటి ఉన్నది సార్ అంటే భయమైంది. డబ్బులు అడిగితే ఎట్లా, డబ్బులు లేవు సార్, ఇవి ఉన్నాయి, కూడా తీసుకొచ్చారు, ఎన్ని కావాలన్నారు. ఒక 10 చాలు సార్ అన్నాను. కానీ నేను ఇంకో 10 దొంగిలించాను. అది పెట్టుకొని నా మోటార్ బైక్ రాజదూతున్నది వెనక పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇంటి పోయే వరకు దుమ్మంతా పడుతుంది, పౌడర్. పోయి స్నానం చేసుకున్నాం, 7 గంటలకు కూర్చున్నాం టేబుల్ మీద. 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేసాం. ఆ బుక్స్ను వాడి ఏం పాటలు పాడాలా, ఏమి మా పద్ధతుల్లో చెప్పాలా, ఏం వాక్యం చెప్పాలా, కంఠత వాక్యాలు ఏంటి అనేది, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, అవన్నీ చెప్పేసి ఆ 35 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఇక వీళ్ళు కొంతమంది పోవాళ్ళ గ్రామాల్లో, కొంతమంది సర్పంచ్ వాళ్ళు వాళ్ళని పెట్టుకుంటామంటున్నారు. ఎందుకంటే మన సోషల్ వర్క్ని బట్టి మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పొలిటికల్ పీపుల్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కొంతమంది మా దగ్గర ఉంచుకుంటాం సార్, ఇద్దరైతే మాకేం పర్వాలేదు, 10 రోజులు ఉండొచ్చు అన్న. కొన్ని గ్రామాలు అట్లా ఏర్పాటు చేసాం. కొన్ని గ్రామాలు నడిచిపోవాలి, కొన్ని గ్రామాలకు సైకిల్ అద్దెకి తీసుకొని పోవాలా, ఇంకా కొన్ని గ్రామాలకు బస్సు మీద పోవాలా, అక్కడే ఉండాలి వాళ్ళు. సో డబ్బులు లేవు, ఏం లేదు, ప్రార్థన చేస్తున్నాం. ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి, మా చిన్న హాస్పిటల్ చూడడానికి. తర్వాత అదే మా హెడ్ మాస్టర్ ఇంట్లో భోజనం అయింది మధ్యాహ్నం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏ రూమ్ నుంచి అయితే బుక్స్ తీశానో, ఆ కార్టూన్ బాక్స్ తీసుకున్నాను, ఆ రూమ్లో కలిసి ఒక కవర్ ఇచ్చాడు, వైట్ కవర్ ఇచ్చి, చిరి, నన్ను చిరి అంటారు, మై పాపులర్ నేమ్ ఇస్ చిరి, చిరి దిస్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అన్నాడు. గిఫ్టా? ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వలేదు గిఫ్ట్, ఎందుకు అని అన్నాను. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ లైక్ అన్నాడు. దగ్గర పెట్టుకున్నాను. భోజనం అవుతుంది, మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, అందరు కలిసి కూర్చున్నాం. అన్నం తిన్నాక, ఫ్రెండ్స్ ఐ గాట్ ఎ గిఫ్ట్, వాట్ షుడ్ ఐ డూ విత్ దిస్ అని పేపర్ మీద పెట్టాను. అని ఎప్పుడు యంగ్ పీపుల్ అంటుంటావు కదా, వై డోంట్ యూ స్పెండ్ ఫర్ ఇట్ అన్న. అంటే డబ్బన్ గుద్దాను అంతే, దట్స్ ఇట్ అన్నాను. బికాస్ గాడ్ గేవ్ మీ మెన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, మెటీరియల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, అండ్ మనీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అవి 2750 రూపీస్. నేను అనుకుంటే ఆ కాలంలో $100 ఉండొచ్చు. అది తీసుకొని వెళ్ళాను, అందరిని రెడీ చేశాను. వాళ్ళు 10 గ్రామాలు బయట వాళ్ళు 21 గ్రామానికి వెళ్ళారు. 3 సార్లు తిరిగి వచ్చాను. 30 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళు చేస్తే 1600 మంది పిల్లలకు వాళ్ళు 10 రోజుల పాఠశాల నడిపించారు. ఎట్ల కింద ఈ ప్రైమరీ స్కూల్ వసారాలో, అంతే హాలిడేస్ కదా, తాళం వేస్తారు. ఆ వసారాలో షేడ్ ఎక్కడ ఉంటే అక్కడ. ఇంకా కొన్ని వేరే కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ స్నానాలు చేయించడము, హెయిర్ కటింగ్ చేయించడము, యూనో వాడికి వేరే పనులు ఉంటాయి, అవి కూడా చేయించేసి 1600 children attended in 30 villages where there are no churches.
అక్కడ ఉంటే 2-3 హౌస్ చర్చెస్ ఉండొచ్చు. మా గ్రామంలో ఒక చర్చ్ ఉన్నది. అని నాన్ చర్చెస్. 3 సార్లు పోయొచ్చాను. రౌండ్ వేసాను. దాంతో వాళ్ళని చూడడానికి ఎట్లా చేస్తున్నారనేది. కొన్ని పాటలు కూడా వాళ్ళకి నేర్పించడానికి వెళ్ళాను. 1600 మంది పిల్లలు వచ్చారు. 150 మంది పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సిబిసి. ఈరోజు యూ నో హౌ మెనీ lakhs ఆఫ్ చిల్డ్రన్ ఆర్. ఐ థింక్ Reach ఈరోజు it. ప్రెసెంట్ జరుగుతున్న ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ లో VBS జరుగుతుందంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ దానికి కూడా పుస్తకాలు లేకుండా కదా అప్పుడు. అవును. ఒక లాంగ్వేజ్ కూడా లేకుండా ఉండేది. అక్కడ నుంచి బీబీఎస్ నుంచి కొనుక్కునేవాడిని, కొనుక్కొని చేస్తుండేవాడిని. తర్వాత దేవుడు కరుణించాడు. పాఠ్య పుస్తకాలు రాయడానికి మొదలు పెట్టాము. ఫస్ట్ బిగినర్, తర్వాత ప్రైమరీ చేసాము, తర్వాత జూనియర్ అట్లా చేసుకుంటూ వచ్చాము. అట్లా 5 grades చేసుకుంటూ వచ్చాము. మనం వీఆర్ నాట్ రైటర్స్ బట్ వీ కెన్ రైట్. దేవుని వర్డ్ కాబట్టి దేవుని వాక్యం చెప్పేసి రాసేసాం. ఈరోజు దాదాపు 4.5 లక్షల మంది వాలంటీర్స్ ఇన్వాల్వ్. వాళ్ళకి ఏ జీతనాతం లేదు. 10 రోజులు చేస్తున్నారు. వీళ్ళందరూ యంగ్ పీపుల్. వెరీ ఫ్యూ ఆర్ పాస్టర్స్ అండ్ పాస్టర్స్ వైఫ్స్. యంగ్ పీపుల్. సో యూ హ్యావ్ టు గెట్ ఎంగేజ్డ్ యంగ్ పీపుల్. ఉంటేనే ఆ అనుభవంతో వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతారు. అవును సార్. ఇఫ్ యూ డోంట్ ఎంగేజ్ దెమ్, దే విల్ గో అవే. అంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. మీరు అన్నారు కదా, నాకు ఇన్స్పిరేషన్, నాకు ప్రోత్సాహం ఇవ్వలే మా పాస్టర్ గారు కానీ మా వాళ్ళు కానీ, నేను చెప్తానని వస్తే కూడా అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. వీరేంద్ర చేసేది మీకేం తెలుసు అనే వాళ్ళు కూడా ఉంటారు. మీకేం అనుభవం ఉంది అంటారు. లేకుంటే ఏదో ఒక తప్పు పని ఏదైనా చేస్తుంటే దాన్ని వేలెత్తి చూపిస్తారు. నువ్వు అట్లుంటావు కదా, ఇట్లుంటు కదా, నువ్వేం చేస్తావు అని అంటారు. కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఆల్ ద గిఫ్టింగ్ విల్ కమ్ అవుట్. అవును సార్. This is how God has enabled me. All the gifts God bestowed on me, they've all come out. అవును సార్. And therefore we'll be able to train up so many people. Madanta training and giving the curriculum to the people. Course, strategizing, organizing and all of that. Ivanni kuda not by going into colleges. Is all by, this is like ఏమంటారంటే kindergarten school అంటున్నది. Learning by doing. ఇప్పటి కూడా లర్నింగ్ బై డూయింగ్. సో ఇంత చిన్నది ఇప్పుడు నేను నేర్చుకుంటే పోయి చెప్తాను బయట. ఇప్పుడు నువ్వు మాకేం చెప్పావు కదా, రేపు వీళ్ళకి చెప్పేస్తాను అక్కడ. అంటే కొత్తది నేర్చుకుంటే వాళ్ళకి చెప్పేస్తాను. సో దట్ వెన్ పీపుల్ ఆర్ అవేర్, వెన్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్, దే విల్ రియలైజ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ అండ్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ దర్ లైఫ్స్. అలాగున్నప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏం కావాలనుకున్నా అది అవుతుంది. దాంతోపాటు దే విల్ స్టాండ్ ఇన్ ఫెయిత్ strong, and then they will also get involved in the Great Commission work directly or indirectly. So that is where I make a difference in the leadership. I get people engaged in it, and every work will have a follow-up. ఏదో ఈవెంట్ చేసి వదిలిపెట్టేది కాదు. ఒక ఈవెంట్ చేస్తే 3 సంవత్సరాల కొరకు, సంవత్సరం కొరకైనా కానీ ఒక ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఈవెన్ when you take the ICT program, I coined that ICT, Institute of Community Transformation, because of our work and experience in the villages. How can we impact a society or a community or a village at large? Because it's all composed of different types of people and different people groups. We call them caste and subcaste. ఇవన్నీ కూడా ఉంటాయి. And poor and rich. ఇవి ఉంటాయి. Lot of discrimination will be there in the villages. Lot of discrimination. Even if you want to do, you cannot do. That is a situation. అటువంటి వాటిలో how ICT can impact, if one person is able to stand and follow Jesus, how they can impact the whole community. ఆ కాన్సెప్ట్ మీద దాన్ని తీసుకొచ్చాం. Now today thousands of people have been trained, and wherever you go, those are the ones, they are multiplied. One multiplied into 100, and నేను దేవదాస్ గారు చెప్తున్నారు, నేను గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తారు వాళ్ళు. 1050 ఫుల్ ఫ్లెడ్జ్ households of God are started. And they have about more than 60,000 baptized believers. Not the children and youth, baptized believers. Just day before yesterday, he called me.
and told me, you have to come this summer. Every April or November time, we will conduct a meeting with all the people in Gujarat. And times I think I went there. So this is how people have developed their leadership in such a large young people, young couple started this. And much of it was literacy program. And a lot of illiterate people were there. దాని ద్వారా అయిపోయింది. Now see the social development, see the economic development, see the health, all the programs that we have, they contribute to the GDP of the nation. We promote so much of health, though it is dismal, but it is making a dent in that. And we have social development, which is a large one. Economic development, what in the literacy we have, income generation, training. And her slogan is, stop borrowing and start savings. And that has made many women to go to the banks and open bank accounts. Savings group gani Savings ivanni groups. kuda, yeah. So you can see the economic growth in that. The person who started with 250 rupees are now earning about 30,000 rupees per month. So this is how these people are developed, because of the activity that we have taken, the strategy we developed, and the way that we train those people. Even though all that we have done is only this much, but they are doing this much. Yes, sir. మనది ఏం లేదు, అవగింజ అంతే, అది వృక్షం లెక్క అయిపోయింది. So these are some of the things, I mean, insights you said. These are some of the insights where we can impact the society holistically. Holistically. And that is what is needed for everybody. Yes, sir. అది బ్లీట్ ప్లాంటేషన్ అవ్వాలండి, లేదంటే హెల్త్ ఎడ్యుకేషన్ అవ్వాలండి, స్కిల్ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్, చాలా సేవింగ్స్ గ్రూప్ ఏరియాస్ ప్రతి ఏరియాస్ లో లైక్ మీరు అన్నట్టుగా సోషల్ గానీ ఎకనామికల్ గా కానీ హెల్త్ అన్ని పరంగా కూడా ఇట్స్ ఇంపాక్టింగ్ సార్. Even environment, seeds, plantation, some crores of trees were planted. ఇప్పుడు ఏం చేస్తే తెలుసా మేడం గారు, ఆ చింత చెట్లది పక్కకు పెట్టేసింది, ఇప్పుడు మునిగ చెట్లది పట్టుకునేది. మునిగ గింజలు ఎక్కడ పోయినా కానీ మునిగ గింజలు ఇస్తుంది. అది చేసుకుంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ దట్. ఇఫ్ యూ హావ్ 1 acre of land, that is enough. People will come and buy the leaves. Every 3 months you can cut and sell. ఐసిటీ లో కూడా అది మనకి బెస్ట్ థింగ్. లైక్ వి గివ్ దెమ్, మనం ఒక టార్గెట్ ఇస్తాం, ఎన్ని ప్లాంట్స్ మనం సీడ్స్ వేయాలి వాళ్ళు. Toilets construction and rain harvesting. ఇంకోటి ఏదబ్బా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇనుకుడు గుంటలు కావాలి, వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి. ఇంకొకటేమో శానిటరీ నాప్కిన్స్, ఇదేమో ఎన్విరాన్మెంటల్ కేర్. అది ఎందుకు అవసరం పడిందనంటే, మన దేశంలో ఈ యొక్క గార్బేజ్ లేదా చెత్త కుప్పలు అనేది ఎక్కువైపోయినాయి మన దగ్గర. అది ఆ కుప్పలను మనం కాపాడలేక సముద్రంలో కలిపేస్తున్నాం. గాలి కలుషితం అయిపోతుంది, దాని ద్వారా నీరు కలుషితం అయిపోతుంది, నేల కలుషితం అయిపోతుంది, దాని ద్వారా పండే పంటలు కలుషితం అయిపోతున్నాయి, మన ఆరోగ్యం పాడైపోతుంది. మరి దానికి ఎవరు అనంటే, మనం దేవుడు మనల్ని తాను సర్వాన్ని సృష్టించి మీరు దీన్ని సేద్యం చేసి దీన్ని కాపాడండి అన్నారు ఆయన. అంటే మనం గృహ నిర్వాహకులం, మన పర్యావరణాన్ని కాపాడడానికి. అది నాకెంతో అంటే నాలో పనిచేస్తుంటుంది. నేను దాన్ని చేయడం ద్వారా దేవునికి నేను నా కృతజ్ఞత చెప్పడం అందరికి నేర్పిస్తుంటాను. ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది చెప్పుకోవడానికి అదే పెద్ద మాట కాదు, కానీ మనం చూస్తే దాని ద్వారా ఈ శానిటరీ నాప్కిన్స్ అంతకు మా అమ్మ గుడ్డలు, కాటన్ గుడ్డలు వాడుకున్నారు, నేను వాడుకున్నాను. తర్వాత కంపెనీస్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చి యూజ్ అండ్ త్రోలు నేర్పించారు. వాళ్ళు అసలు స్కూల్స్కి వెళ్ళి 6వ తరగతి 7వ తరగతిలో వెళ్తారు, బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎలాగని, అయ్యో అది మీరు ఉతుకుతారా, చేయి ముచ్చుకుంటారా అని చెప్పేసరికి ఆ పిల్లల లోపల అవును ముట్టుకోకూడదు లేదా అలాంటి ఆ ఆలోచన పడి ఇంకా అది యూజ్ అండ్ త్రోతోనే అలవాటు పడిపోయింది మన సమాజం. అలాగా దాని ద్వారా ఏమైపోతుందనంటే కొన్ని
బ్రాండెడ్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ హైజీన్ నాప్కిన్స్, బట్ అదర్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద అడల్టరేటెడ్. దాని ద్వారా ద ర్యాషెస్, ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్స్, అండ్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ హూ హ్యావ్ గాట్ క్యాన్సర్ ఈవెన్. అది ఆరోగ్యపరంగా అదొక హజార్డ్. అవును. రెండోది, ఇప్పుడు 12-13 సంవత్సరాల నుండి అమ్మాయిలకు అది అవసరం పడుద్ది. 50 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల కావాలి. ప్రతి నెల కొనడము, వాడుకోవడం, పడేయడం. ఆలోచించండి, ఒక్కొక్కరు ఒక 8 నుండి 12 ప్యాడ్లు ప్రతి నెల పడేస్తే ఆ కుప్ప ఎంత అవుతుంది? మరి దాన్ని ఎలాగ మేనేజ్ చేస్తున్నాం మనం? ఆ గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది మన దగ్గర లేదు. మరి అది అంటే కుప్పలు ఎక్కువైపోతున్నాయి, అనారోగ్యం పాలవుతున్నాయి, పశువులు తింటున్నాయి, పంటల్లోకి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. రెండోది అది. మూడోది, ప్రతి నెల కొనాల్సిందే, ఎందుకంటే అవి వాడడం, పడేయటం, మళ్ళీ వాడేది ఉండదు కదా. కాబట్టి ప్రతి నెల అంటే ఒక 50 రూపాయలు అనుకోండి యావరేజ్. కొంతమంది 80 తీసుకుంటారు, కొంతమంది 400 పెట్టుకొనుకుంటున్నారు. అయితే మనం మినిమం చెప్పుదాం, 50 రూపాయలు అనుకోండి, సంవత్సరానికి 600 రూపాయలు అవుతాయి. అదే కాటన్ క్లాత్, ఇలా మనకు అవసరం మెత్తడి కాటన్ క్లాత్ కొని దాంతో మనం కనుక కుట్టి శానిటరీ నాప్కిన్స్ కనుక వాడగలిగితే, మన దేశంలో కావలసినంత ఎండ, వేడి ఉందండి. మనకేమి చలి ప్రదేశాల్లో లేము. దాన్ని ఉతికి ఆఖరి రోజున దాన్ని ఒక డెటాలో దాంట్లో రిన్స్ చేసి బాగా ఎండబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 18 మంత్స్ కాకపోయినా ఒక 1 year అనుకోండి, 12 నెలలు ఒక్క సెట్ పనిచేస్తుంది. దాని ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది, పరిసరాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆలోచించండి, నేను 1000 సెట్స్ పంచడం జరిగింది. చాలామంది దాని విషయం బాగా చదువుకున్న వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. చదువురాని వాళ్ళు, ఛత్తీస్గఢ్లో మేము ఒక ప్రాజెక్ట్ పెట్టాము, వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ ఉంది. ఇలాంటి మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. మాకు ఇప్పుడు ఆలోచన చెప్పారు, ఇప్పుడు మేమే కుట్టుకుంటాం. అంతే, అక్కడే కాదు, ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా మగపిల్లలు ఆ విలువ అర్థం చేసుకుని వాళ్ళు కుట్టించి వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో, అస్సాంలో ఇలాగ వాళ్ళు చేస్తూ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మనం ఏం చేసినా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. కాబట్టి ఈ పర్యావరణాన్ని విషయంలో కూడా మనందరం బాధ్యత కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. అందరూ కూడా ఈ పొల్యూషన్ అనేది ఇప్పుడు అన్కంట్రోలబుల్, గ్లోబల్ వార్మింగ్ అది చాలా ఎస్, దూరం అయిపోయింది. ఈవెన్ వైజాగ్ లో మేము బైక్ మీద వెళ్ళాలన్నా సరే బాధే మాకు, ఎందుకంటే ఇండస్ట్రియల్ చుట్టూ. అంతే. అండ్ దెన్ ఉన్న పొల్యూషన్ కి బైక్ మీద వెళ్తే మొత్తం నల్లగా అవుతాం ఇంటికి వచ్చేసరికి. అంత ఘోరంగా ఉంది సార్. అండ్ దెన్ దానివల్ల హెల్త్ కానీ, క్యాన్సర్స్ కానీ, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్సర్సైజ్ ఒకటి మనుషులు మర్చిపోయారు, అది కూడా లేదు. ఇవన్నీ చాలా ఇంక్లూడ్ అవుతున్నాయి. కానీ దట్స్ వై మ్యామ్, అందుకే మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుని దేనికి అంటే నాట్ ఓన్లీ ఇన్ రిలీజియస్ వే బట్ ఆల్సో సోషో ఎకనామికల్లీ ఆల్సో యు ఆర్ గివింగ్ so many things for people. Usually what happens that we Christians do, they mistake us. We are mistaken that we are trying to change the religion, this and that. అటువంటి అపోహాలు ఉన్నాయి వాళ్ళకు. పూర్తి వివరాలు వాళ్ళకి తెలియదు, ఎవరు కూడా చెప్పలేదు. విశ్వాసంలో కూడా ఏంటంటే రక్షింపబడిన విశ్వాసం వేరు, మామూలు విశ్వాసం వేరు. అందరికీ విశ్వాసం ఉంది కదా. ఏసై అంటే వాళ్ళు కూడా తెచ్చుకొని విగ్రహం పక్క పెట్టుకొని కూడా మొక్కుతారు, అట్లా ఏమిది లేదు. అంటే రక్షించబడే విశ్వాసం లేకుంటే సేవింగ్ ఫెయిత్ అనేది చాలా మందిలో తక్కువ ఉన్నది. అలాంటప్పుడు ఈ మనం చేసే పనులు వాళ్ళకు బాగా పనికొస్తాయి. వెన్ ఇట్ కమ్స్ టు వాట్ పీపుల్ థింక్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్, వాళ్ళని చేంజ్ చేయాలనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, అది అపోహ. అది జరగదు. బికాజ్
ఇట్ ఈస్ కన్ఫైన్ టు వన్స్ ఓన్ కన్విక్షన్. అది మన కన్వర్జేషన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం మ్యామ్. మా మ్యారేజ్ అయ్యి 45 days అయింది అండ్ మీ మ్యారేజ్ అయ్యి 45 years అయింది. సో డేస్కి ఇయర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్, మ్యారీడ్ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మాలాంటి యంగ్ కపుల్ ఎంతోమంది వీక్షిస్తున్నారు, వీళ్ళందరికీ ఏమైనా అడ్వైస్ ఇవ్వగలరా? అమ్మా మేడం, బిఫోర్ యూ స్టార్ట్, మీ బుక్లో మెన్షన్ చేశారు దట్ మీకు కూడా చాలా డిఫరెన్సెస్ ఉండేవి. అవును. వెన్ ఎవర్ సంథింగ్ కమ్స్ మీ ఇద్దరు కలిపి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది, లైక్ అది బుక్లో నేను చదివాను. సో అకార్డింగ్ టు దట్ ఈరోజు మా ఇద్దరం కూడా న్యూలీ మ్యారీడ్ కాబట్టి ఏ విధంగా ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్, లైక్ ఎలా ఉండాలి ఇద్దరం అని చెప్పేసి సేవలో, మినిస్ట్రీలో, పరిచర్యలో. అవును. మేబీ మ్యారేజ్ ఆరిజిన్ అయితే మేము 7వ తరగతిలో మేము క్లాస్మేట్స్మే. ఆ 7వ తరగతి అయిపోయే లోపల చిరంజీవి గారికి మరదలు వరుసన ఒక అమ్మాయి, చిరంజీవి కింద కమల పెట్టి బ్రాకెట్ పెట్టి లవ్ అని పెట్టింది. ఐ థింక్ ఇది కూడా బుక్లో మెన్షన్ ఉంది. చేసింది. ఆ, అప్పటికి చిరంజీవి అంటే ఏంటన్నా అంటే పర్టికులర్గా నేను ఆయన అంటే పట్టించుకోలేదు, నాకు తెలియదు. అప్పటికి ఆ చిరంజీవి గారు రాలేదు, మెగాస్టార్. ఆహా, ఆయన అసలు పేరు లేడు. మార్చుకొని వచ్చాడు కదా. Okay, ఇట్స్ నాట్ హిస్ ఒరిజినల్ నేమ్. అయితే ఆ మాట నా ఫ్రెండ్ జయ నా దగ్గరకు పోయి, కమల నీ పేరు చిరంజీవి, నీ పేరు కలిసి లవ్ అని అదిగో పలానా అమ్మాయి రాసింది అని అంటే నేను విని లోపల ఏంటో ఒక భయం తయారైంది. అప్పుడు మాకు కట్టెల రూమ్ అని ఒక రూమ్ ఉంది. అక్కడికి వెళ్ళి, ప్రభువా నువ్వు నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, ఇదేంటి అని నేను ఏడ్చాను, ప్రార్థన చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే ఐ ప్రేడ్ ఫర్ మై మ్యారేజ్. ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్తం కాకుండా నాకు వివాహం వద్దు. 7వ తరగతిలో వివాహం వయసు అది, కానీ అది ఆ ప్రార్థన దేవుడిచ్చాడు. దాని తర్వాత మేము 16 సంవత్సరాలు కలిసి చదువుకున్నాము, యవనస్తులుగా కలిసి యూత్ మీటింగ్లో కలిసాము. కానీ దేవుడు మేము పవిత్రంగా ఉండడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అది ఈరోజు మేము ధైర్యంగా ఇతరుల ముందులో మేము సాక్ష్యం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. పెళ్ళైన తర్వాత మాకు ఇద్దరికి చాలా డిఫరెన్సెస్. ఈజ్ పబ్లిక్ పర్సన్, ఐఎమ్ ప్రైవేట్ పర్సన్. ఆయనకి స్వీట్ ఇష్టము, నాకు కారా ఇష్టం. ఆయన తొందరగా ఆవేశం వచ్చేసి ఆలోచించకముందే మాట్లాడేస్తాడు. నేను మాట్లాడడానికి చాలా చాలా ఆలోచిస్తుంటాను, కొన్నిసార్లు మానేస్తుంటాను. ఇన్ని డిఫరెన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా వి అగ్రీ విత్ 2 points. మేము దేవునికి భయపడతాం. రెండోది వాక్యము మాకు ఆధారం. దేవుని వాక్యం చదువుతాం. మేము ప్రతిదినం మేము దేవుని వాక్యాన్ని చదువుతాం. అది మాకు గైడ్ బుక్. ఈ 2 విషయాలు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో యవనస్తులు, యవన కుటుంబాలు మీ కుటుంబాలను కట్టుకోవాలంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని చిత్తంలో నడుచుకోవాలి. వాక్యం అనేది మీ కుటుంబ జీవితాలకు అదొక గైడ్ బుక్గా మీరు పెట్టుకోండి. ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థించండి, వాక్యం చదవండి. యేసుక్రీస్తు అనే బండపైన మీ కుటుంబాన్ని కట్టుకోండి, అది కొనసాగుతుంది, మాది కొనసాగుతుంది అని నేను సాక్ష్యం చెప్పగలను. థ్యాంక్స్. మనం క్లోజింగ్ బిఫోర్ ఐ ర్యాప్ అప్ ఇంకొక క్వశ్చన్ మీకు అడగాలని ఉంది. అదేంటి అంటే ఎంత పెద్దగా దేవుడు ఇంతగా మిమ్మల్ని విస్తరింపజేసి అండ్ దెన్ ఇప్పుడు మీరు కొనసాగిస్తున్న వాట్ ఎవర్ మినిస్ట్రీస్ అన్నిటిని కూడా యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక పెద్ద మినిస్ట్రీ అయ్యేసరికి ఆ నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ అవుతుంటుంది. బట్ మీ లైఫ్లో అమ్మగారు మేడం మీ అమ్మాయికి కానీ అక్కడ కాకుండా మీ మినిస్ట్రీలో వేరే వాళ్ళకి కూడా మీరు ఈరోజు లీడర్షిప్లో మీరు కూర్చోబెట్టారు. అది యూజువల్లీ జరగదు ఎక్కడ బయట. సో వాట్ మేడ్ యూ డూ దట్? ఎందుకు మీకు ఇలా వేరే లీడర్స్ని రైజ్ చేసి కూర్చోబెట్టడానికి ఏంటి మీకు అది ప్రోత్సహించిన ప్రేరేపణ కలిగింది? ఏ విధంగా? నా మట్టుకైతే మేము దేవుడు పిలిచాడు కాబట్టి మేము పనిచేసాము. ఒకవేళ మా పాపకు దేవుని పిలుపుంటే ఆమె అని దేవుని సేవలోకి వస్తుంది, కానీ మేమెందుకు నడిపించాలని మేము ఆమెను చదివించాము. మమ్మల్ని అడిగారు కొంతమంది, మీ తర్వాత మీ అమ్మాయిని తెస్తారు కదా అంటే నేనన్నాను, అమ్మాయిని మేమెందుకు తెస్తాము, అమ్మాయిని చదివించాము, పెళ్లి చేస్తాము, ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడో వాళ్ళు ఎక్కడ ఉంటారో, కాబట్టి అది వాళ్ళ ఇష్టం.
దేవుని నడిపింపు కావాలి. అందుకని మా పాప విషయం మేము ఆలోచించలేదు. తర్వాత వీళ్ళు మాతోనే ఎదిగారు. కొంతమంది భౌతికమైన పిల్లలు ఉంటారు, కొంతమంది ఆత్మీయమైన పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆత్మీయమైన పిల్లలుగానే నేను భావిస్తుంటాను. ఇప్పుడు మా పాప విషయము కొన్నిట్లో నేను బాధపడుతుంటాను. వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమైనా తప్పులు చేస్తే బాధపడతాను. వాళ్ళు మంచి చేస్తే నేను సంతోషిస్తాను, ఒక తల్లిలాగా. అంతే. వాళ్ళు పైకి ఎదగాలి, దేవుని సేవలో వాళ్ళు దేవునికి నమ్మకంగా బ్రతకాలి, ఆయన మార్గంలో నడవాలి. దేశంలో ఈ యొక్క సేవలన్నీ కూడా అలాగే కొనసాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. I also want to add to that what she said. When we started Seva Bharat, and the first year itself, we decided, let us take certain people who God leads to us and develop them, and then we'll have as our successors. అని ఫస్ట్ ఇయర్లోనే ప్లాన్ చేసాం. అలాగనే మాకు తెలిసిన వాళ్ళని వీళ్ళని తీసుకుంటున్నాం. ఎవరిని కూడా ఒక రికమెండేషన్ చేస్తే తీసుకోవాలా. ఎవరు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉద్యోగానికి వస్తే కూడా తీసుకోవాలి. వాళ్ళకి టెస్ట్ పెట్టి 3 సార్లు పెట్టి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేసి, కొంతమంది అయితే ఎంటీహెచ్ చదివిన వాళ్ళని బయటికి పంపించేసాం. రక్షణ అంటే తెలియదు వాళ్ళకు. మళ్ళీ ఎంటీహెచ్ చేసుకొచ్చారు. నువ్వు రక్షణ అంటే ఏందో తెలుసుకొని వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఉద్యోగం అడిగని చెప్పేవాళ్ళం. అలాగే చేశాం. కానీ మా లోపల ఏంటంటే మేము ట్రైనింగ్ చేస్తున్నప్పుడు లీడర్స్ని మేము ప్రమోట్ చేస్తాం. సో ఇఫ్ యూ కెన్ నాట్ జనరేట్ అనదర్ లీడర్, దెన్ వీ విల్ బి ఎ ఫెయిల్యూర్. కాబట్టి మేమే సంపూర్ణంగా దాంతో పట్టుకొని కూర్చోవాలనేది ఎప్పుడు అనుకోలేదు. సమయం వచ్చినప్పుడు ఆ పని జరుగుతుందనేది మేము అనుకున్నాం. ఒకవేళ వచ్చేవాళ్ళు అంటే మనతో పైకి వచ్చారు కాబట్టి కొన్ని మనకు తెలిసి ఉంటాయి. మన పిల్లల విషయం తల్లిదండ్రులకు తెలుస్తుంది. వాడు ఏ విషయాల్లో మంచోడో ఏ విషయంలో చెడ్డోడో అని తెలుస్తుంది. మాకు అవి తెలుసున్నా మేము కూడా ప్రక్కలే ఉంటాం కదా, ఏం కాదు, దాన్ని సరిదిద్దుకొని పోతారు. సేవ జరగాలి ఒకటి, ఇంకా చాలా మంది కావాలి సేవకు. అది ఈ డెఫిసిట్ ఉన్నది, లీడర్షిప్ డెఫిసిట్ ఈస్ దేర్ ఇన్ చర్చ్ ఉన్నది, ఎనీ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ దేర్. ఇంతకు ఇప్పుడు పాలిటిక్స్ పోతే కూడా లీడర్షిప్ డెఫిసిట్ అనేది ఉన్నది. అంటే గాడ్లీ లీడర్షిప్ అనేది ప్రాముఖ్యమైనది ఇక్కడ. ఎనీబడి కెన్ గివ్, యూ కెన్ లెర్న్ అండ్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ లీడర్షిప్ అనేది. అది ఎలా అవుతుందంటే అది ఒక ప్యాషనెట్గా వచ్చేటువంటిది. ఒక పనిని ఉన్నా లేకున్నా మీద వేసుకొని చేసుకోవాలా, అంటే రిస్క్ తీసుకొని చేసుకోవాల్సిన పని అన్నట్టు. అలాంటి గుణలక్షణాలు కొన్ని ఉండి దేవుని మీద ఆధారపడి భయభక్తులతో నడిచినట్లయితే దేవుడు వారు దీవిస్తాడు, ఇంకా అనేకులను ప్రొడ్యూస్ చేస్తాడు. సో ఐ హ్యాడ్ వన్స్ 65 people ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా మా స్టాఫ్ నుంచి పిలిపించి లీడర్షిప్ ట్రైనింగ్ పెట్టాను 1 week. మా లెక్చరర్స్ అందరూ చెప్పాను, నేనే ఒరిజినేట్ చేసిన వానికి నాకు తక్కువ మార్కులు వచ్చాయి, వాళ్ళందరికీ ఎక్కువ మార్కులు వచ్చాయి ఎందుకంటే వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తే. బట్ మా ఉద్దేశం ఏముండిందంటే ఇందులో ఎంతమంది నేషనల్ లీడర్స్ అవుతారు అనేది ఉన్నది. 65 people వీఆర్ ప్రిపేర్ టు బి నేషనల్ లీడర్స్. అందులోకెళ్ళి ఇప్పుడు 5 అనుకోండి, ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు 4 నేషనల్ లీడర్స్ ఉన్నారు. గివెన్ ఎ ఛాన్స్ అదర్ పీపుల్ ఆల్సో విల్ కమ్ అండ్ సమ్ పీపుల్ విల్ ఆల్సో బికమ్ ఇంటర్నేషనల్ బికాస్ there's a lot to be done outside. But before preparing here, you cannot go outside. Correct. కదా, ఇల్లు చక్కబెట్టుకోకుండా నువ్వు బయటకు పోయి చేస్తే ఉంది, మన ఇంట్లో కావాల్సింది. సో లీడర్షిప్ డెవలప్మెంట్ ఈస్ ఇన్నేట్. మా హృదయంలో జీర్ణించుకోపోయినాడు. ఎవరైనా చూస్తే నీ గిఫ్ట్ని చూసినట్లయితే వాళ్ళు వెంట పడతాను నేను. మరి ఎవరిని చూస్తే నువ్వు గొప్పడు అవుతా అని చెప్పేస్తాను ఒకసారి. వాడు ఆలోచిస్తాడు ఎందులో అవుతాడంటే నీకు ఒక గిఫ్టింగ్ ఉన్నది, నువ్వు దేవుని సేవలో వాడు, నువ్వు గొప్పడు అయిపోతావు. ఇంకెక్కడైనా వాడు, యూ బీన్ ఎ సెక్యులర్ ఫీల్డ్, బీ ఎ గాడ్లీ పర్సన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఆ రీతిగా లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది మాకు అది జీర్ణించుకొని పోయాం. అది మా కణకణాల్లో ఉన్నటువంటి అదొక కమిట్మెంట్ సార్. అది యాక్చువల్లీ ఆ కమిట్మెంట్ ఉంటేనే ఆ సాక్రిఫైస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఫైనలీ ఒకే ఒక క్వశ్చన్, అది మీరు జస్ట్ రేటింగ్ చెప్పినా చాలు నాకు. పౌలు తిమోతికి రాస్తూ చెప్తూ ఉంటాడు, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పేసి ఒక టెస్ట్ మనీ ఇచ్చేసాడు. అయిపోయింది నాది, నా పరుగుని కడముట్టించానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ యొక్క సేవా పరిచర్యలో మీ పరుగును, అంటే సేవా పరిచయ మినిస్ట్రీస్ అది దానికి ఇన్ఫినిటీ, అది చేస్తున్న కొద్దీ మనం ఇంక చేయాలి ఇంకా టిల్ హీ కమ్స్. సో మీరు ఎంతవరకు మీ యొక్క పాత్రను పోషించారు అనేది 1 to 10లో ఎంతవరకు చెప్తారు సార్?
నేను ఇంకా చేస్తూనే ఉన్నాం. చేస్తూనే ఇంకా ఉన్నాము. 10 దాకా పోలేదు. అది ఇంకా ఇంకా పోలేదు. అంటే అన్మెట్ డ్రీమ్స్ ఉన్నాయి ఇంకా. అవునా? అది ఇప్పుడు మొదలు పెట్టాను. మ్మ్. ఏంటంటే అది పీ స్టార్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. యంగ్ Okay. పీపుల్ తో యూత్ మూవ్మెంట్. యూత్ ఇట్స్ మూమెంట్. 4-year మ్మ్. project indigenously we have started it. I will share about that later on. Sure, sir. The youth movement is going now in Warangal, Patna and Madurai. Next Hyderabad, God willing, will start in Vizag also. Thank you, sir. So that will produce more leaders. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టైమ్ ఫర్ అస్. మీ నుంచి వినడం చాలా బ్లెస్సింగ్. ఏం చెప్తాను? చెప్పా. మేము అమ్మా, మాకు మమ్మల్ని చాలా ఆహ్వానించి- సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకొని 45 రోజుల దంపతులను కలుసుకొని మాట్లాడడం అనేది ఇట్ ఈస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద టైం. థ్యాంక్ యూ. thank you థ్యాంక్ యూ సార్. for inviting us, speaking to us. మై ప్లెజర్. Grateful to you. Yeah. అమ్మా, Thank you all. థ్యాంక్ యూ.